వేదిక మీద ఉన్న పెద్దలకు, దైవజనులకు, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి సేవకునికి, ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి యవనస్తుడికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తున్నాను శుభం. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, చక్కటి వాతావరణం మీరు అనుగ్రహించారు. మీరు కష్టాన్ని తండ్రి మీ దయను చూపించి తండ్రి వారి గ్రామానికి ఏ సత్యమైతే అందాలని మీరు ఇష్టపడుతున్నారు, దానికి అనుకూలమైన వాతావరణం మీరు సిద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రం. ముఖ్యంగా తండ్రి ఇంతమంది యవనస్తులు కలిసి వారి గ్రామంలో ఉన్న తండ్రి అనేక చీకటి పరిస్థితులు, ముఖ్యంగా భయభక్తులు లేని జీవితాలు తండ్రి, అనేకులు తండ్రి భక్తి కలిగి సంఘానికి కట్టుబడి వారి ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఇదందరికీ మేలుకరంగా మార్చాలి. ఎవరైతే రక్షణ లేక ఈ రోజుకి లోకంతో అంటుకట్టుబడి బతుకుతున్నారో, ముఖ్యంగా వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడాలి. లోకాన్ని విడిచి నీ రాజ్యంలో తండ్రి వారు పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈరోజే వారిని మీరు పిలుస్తున్నారని తండ్రి గ్రహించి రక్షణ వైపు అడుగులు వేయడానికి తండ్రి మీరు తోడు అనుగ్రహించండి. ఈ కష్టం, ఈ ప్రయాస కనీసం ఒక్క యవనస్తుడైనా మారడానికి మీరే మార్గాలు సరళం చేస్తారని కోరుతున్నాను. నడి వయసులో ఉన్న తల్లులు ఉన్నారు తండ్రి, వయసు మళ్ళిన పెద్దలు ఉన్నారు తండ్రి, కాపురాలు చేస్తున్న అనేక మంది తండ్రి భార్య భర్తలు ఉన్నారు, ఎదుగుతున్న చిన్న బిడ్డలు ఉన్నారు. వీరందరికీ ఉపయోగపడే సంగతులు తండ్రి నా నోట పలికిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిజానికి యవనస్తుల గురించి మాట్లాడమని సహోదరులు కోరారు. మరి ఇక్కడ యవనస్తులు ఒక్కరే లేరు కనుక అందరూ ఉన్నారు. అటు మీ అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా ఆలోచిస్తూ వాక్యపు వెలుగులో మన జీవితాలను ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నా మాటలు అందరూ క్లియర్గా కనబడుతున్నాయా? చివరి వరకు ఓకే, తీద్దాం ఒకసారి. బైబిల్లో కొన్ని విచిత్రమైన సందర్భాలు రాయబడ్డాయి. ఆ రాయబడిన సందర్భాల్లో పదే అనేక ప్రాంతాలకి బోధించవలసిన ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో ఈ సంగతులు ఎలువరింపబడడం అన్నది ఎంతైనా శ్రేయస్కరం. అలాంటి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూసి తిని అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్లున్నవి, యెరూషలేములో నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించితననియు నా మనస్సులో నేను అనుకుంటుని, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుంది. విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఆగుదాం. ఇప్పుడు ఒక పేరా మనం చదువు, తెలుగు అక్షరాలు తెలుసు కనుక టకా మనం చదువుకున్నాం. తిరగేసి చదివింది మనకేమైనా అర్థమైందని అడిగితే సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. అందుకే వాక్యాలు మనం చదువుకుంటాం,
వాక్యాలు సుపరిచితంగా ధ్యానిస్తాం, కానీ అర్థమైందా అని మనం ప్రశ్నించుకుంటే మనకేం అర్థం అవుతుంది? ఏదన్నా ఒక వాక్య భాగాన్ని మనం చదివాము అంటే దాని నేపథ్యం చాలా అవసరం. ముఖ్యంగా కాస్త బైబిల్తో పరిచయం మనకు అవసరం. నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ చాలామంది భక్తులకి బైబిల్ లేదని అర్థమవుతుంది, ఇంక్లూడింగ్. ఉందా? బైబిల్ ఉండాలి. మన క్రిస్టియానిటీకి ఉన్న డిగ్నిటీ ఏంటంటే మనకు బైబిల్ ఉండాలి. మనం కళ్యాణ మండపానికి రాలేదుగా, మన పెళ్ళికి కాదుగా వచ్చింది. క్రైస్తవ సభ గనక మనకు బైబిల్ ఉండాలి. మొబైల్ లేకపోతే చచ్చిపోతున్నారు కదా, బైబిల్ కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఏ సభకి వెళ్ళినా బైబిల్ లేకుండా వెళ్ళకండి, బైబిల్ ఉండాలి. ఎందుకంటే నేను ఏం చెబుతున్నాను మీకు అర్థం కావాలంటే ఇది వార్తలు కాదు కదా, సువార్త. ఈ సువార్త మీకు అర్థం కావాలంటే నేను ఏం చెబుతున్నాను మీరు బైబిల్లో చూస్తూ వినాలి. అప్పుడు నేను ఏం చెబుతున్నాను మీకు అర్థమైనప్పుడు వాక్యము మీతో మాట్లాడడం ప్రారంభిస్తాను. ఇక్కడ బైబిల్ ఉండాలి. ఇంకెప్పుడు అలా చేయకండి. నెక్స్ట్ టైం పిలిస్తే ఇంక నా చేతిలో చచ్చారు మీరు. ఈసారి బైబిల్ ఉండాలి. సరే, చూద్దాం. ఒక విషయాన్ని మనకు కనబడుతుంది. ఎవరో వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయన పేరు, చాలా బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదుల్లో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు ఈ గ్రంథకర్త. ఆయన బిరుదు ఆయన ఇచ్చుకున్నాడు. ఆయన పేరు ప్రసంగి. ప్రసంగికి ఒరిజినల్ నేమ్ ఏంటంటే సొలొమోన్. సొలొమోన్ గారికి ఏం తెలుసు అంటే ఈ సూర్యుని కింద జరుగుతున్న ప్రతి ప్రయాస తెలుసు అంట. ఒకటి కాదు, రెండు కాదు, ఈ సూర్యుని కింద పడుతున్న ప్రతి ప్రయాస తెలుసు. నరులు పడుతున్న ప్రయాసే కాదు, జీవజాతులు పడుతున్న ప్రయాస కూడా ఆయనకు తెలుసు. అంటే ఇది తెలియదు అనడానికి వీల్లేదు. సొలొమోను గారికి సమస్తము తెలుసు. అందుకే చూడండి, సొలొమోను గారి యొక్క సంగతులు చాలా ప్రాక్టికల్గా ఉంటాయని చదువుతున్న సంగతులు. చాలా విచిత్రంగా రాస్తుంటాడు ఆ సంగతులు. అవి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత ప్రాక్టికల్గా ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని పరీక్షించేశాడు, తేల్చేశాడు. ఆ విషయాలు మోమాటం లేకుండా రాశాడు ఆయన. అందుకే చూడండి, ఎవరికైనా యంగేజ్లో ఉన్నప్పుడు ఆ లైఫ్లో లేదా ఆ ఏజ్లో ఎలాంటి విషయాలకి వారు గురవుతుంటారో, లోన్ అవుతుంటారో, లేదా ఏ విషయాల్లో వారు త్రొట్రెళ్ళిపోతారో తెలియాలంటే పెద్దలు ఇచ్చే సలహా ఏంటి మనకి? సామెతలు చదవన్నారు. సామెతలు చదివితే ఎలాంటి విషయాలు ఉంటాయంటే ఏం లేదు, ముఖం మీద కొట్టినట్టే చాలా విషయాలు ఉంటాయి. ఒక యంగేజ్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాడు, ఒక యంగేజ్లో ఉన్న అబ్బాయి ఎలా ఉంటాడో చెప్తాడు. అక్కడ వరకు ఎందుకు, ఒక సంసారం ఎలా ఉంటుందో, సంసారి కానిది ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. సంసార విలువలు ఉన్నవాడు ఎలా ఉంటాడో, సంసారం కాని అడవి గాడిదల ఇకిలించేవాడు ఎలా ఉంటాడో కూడా చెప్తాడు. నీ బావేంటో, పొరుగువాని బావేంటో, నీ బావిలో నీళ్ళు ఎందుకు తాగాలో ఒక్కటేంటండి, పొయిటిక్గా ఎన్ని విషయాలు చెప్తాడో. అందుకే సామెతల గ్రంథం చదివితే యవనస్తులు ఎలా ఉండదు తెలుస్తుంది. సామెతల గ్రంథం చదివితే మరొక విషయం ఏంటో తెలుసా, సంసారాలు ఎలా ఉంటుందో తెలుస్తుంది. సామెతల గ్రంథం చదివితే ఎథిక్స్ అంటే ఏంటో మనకు అర్థమైతే, సామెతల గ్రంథం చదివితే అసలు యవనస్తులు ఎలా కూడా మాట్లాడుకుంటారని ఆ లైఫ్లో చాలా సున్నితమైన విషయాలు మనకు అర్థమవుతాయి. సామెతలు చాలా చక్కగా రాశాడు. సామెతలు అంటే ఏంటని పెద్ద సీరియస్గా ఆలోచించకండి. ఒక పెద్ద విషయాన్ని సింగిల్ లైన్లో జ్ఞానంతో మాట్లాడడమే సామెతలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. ఈ మధ్యకాలంలో అందరం బ్యూటీకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం లేదా? అందరం ఇస్తున్నాం. కాస్త ఎదుటోళ్ళకి అందం కనబడాలనుకుంటున్నాం, చక్కగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ పెద్దోళ్ళు సామెత చెప్తారు. ఆ సామెత ఇప్పుడుది కాదు, పెద్దోళ్ళదే, ఎప్పటి నుంచో చెప్పిన సామెత. సామెత ఏమంటారంటే, ఎలకతోలు ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అంటే ఆ ఒక్క లైన్లో ఎంత ఉందో చూసారు? ఒరే నువ్వు ఎన్ని పేడలు రాసినా, నువ్వెన్ని చేసినా ఒరిజినల్ అని అర్థం. వీటిని సామెతలు అంటారు. వీటిని, ఇలాంటి సామెతలు కొన్ని కామెడీగా ఉంటాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి, చాలా ఉంటాయి. పుట్టుకెగరలేనమ్మ, అది చాలా పెద్ద సామెత. అది చిన్న విషయాలు కాదు. ఇలాంటి సామెతలు మనం జనరల్గా మన వాడుకగా మాట్లాడుకుంటున్నాం. అయితే సొలొమోను ఒక క్లాసిక్ లాంగ్వేజ్తో మాట్లాడేదే సామెతలు. మరి ప్రసంగి అంటే ఏంటి? వైరాగ్యంతో రాసిన గ్రంథం అది. అక్కడికి వెళ్ళాడు, అది చూశాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇది చూశాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇది చూశాడు. సూర్యుని కింద ఇదిగో ఏదేది ఆనందం ఉందనుకున్నాడో అన్ని ఆనందాలు చూశాడు. మొత్తం చూసిన తర్వాత ఒక జడ్జిమెంట్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే వేస్ట్ అన్నాడు. అంతే.
లైఫ్లో దేని వలన మనిషికి ఒరిగేదేమీ లేదు, మనిషికి దేవుని తప్ప ఇక మనిషికి కలిసి వచ్చేదేమీ లేదు. ఈ జీవితంలో ఎంత వైరాగ్యం ఉన్నా అది దేవుణ్ణి బట్టి లేకపోతే వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థం అన్నాడు. అక్కడ సాగాడా, పరమగీతాలు కూడా రాశాడు ఆయన. పరమగీతాలంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే అందులో యేసుప్రభు గారు ఉన్నారు, అందులో సంఘం ఉందనుకుంటారు. అక్కడితోనే ఆగిపోయాం. మనం ఆత్మీయ అర్థాలు తీసి అసలు అర్థాలు గాలి కుదిలేసాం. అసలు అర్థాలు కూడా ఉన్నాయి. అసలు అర్థాలు తీస్తూనే ఆత్మీయత అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని వదిలేయకూడదు. అక్కడ ఏం చెప్తాడంటే, మీరు పరమగీతాలు అనగానే అదొక పరలోకపు గీతం. అంటే రేపు పొద్దున్న పరలోకం ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్, లేదా ఆ యొక్క చక్కటి ఆ వాతావరణం ఎందులో ఉంటుందంటే సంసారంలో ఉంటుందని చెప్తారు. అంటే పరమగీతాలు అంటే ఏంటి? ఒక భర్త ఎలా ఉండాలో పరమగీతాలు చూడు, ఒక భార్య ఎలా ఉండాలో పరమగీతాలు చూడు, ఒక భార్య తన భర్త కొరకు ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆ పరమగీతాలు చెబుతారు. ఒక భర్త తన భార్యకి మాత్రమే కమిట్ అయ్యాడని ఎలా తెలియాలో పరమగీతాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే చూడండి, పరమగీతాలు చదువుతుంటే ఏమర్థమవుతుందో తెలుసా? అందులో ఒక రాజు కనబడుతుంటాడు. ఆ రాజు ఈ సూలమతిని చాలా ఆఫర్లు ఇచ్చి అడుగుతుంటాడు. ఇదిగో ఇలా అంటాడు, అలా అంటాడు, ఎన్నెన్నో చెబుతాడు. కానీ సూలమతి ఏమంటుంది తెలుసా? సారీ సార్ అంటాడు. అంటే నా ప్రియుడు గొర్రెల కాపరు, 10,000 మందిలో ఉన్నా నాకు అందరు కనబడతారు లేదో కానీ అతనే నాకు కనబడతాడు అంటాడు. అంటే ఏంటది? కవనెంట్, నిబంధన ప్రేమ. అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? భార్య ఎలా ఉండాలి చెబుతాడు, భర్త ఎలా ఉండాలి చెబుతాడు. ఇంకా ఏంటి, అసలు వయసులో ఉన్న పిల్లలు బ్యూటీ మ్యారేజ్లు ఉందని వెయిట్ చేయండి, కంగారు పడిపోకండి అని పరమగీతాల్లో చెప్తాడు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎన్నో ఉన్నాయి సొలొమోను దగ్గర. అందుకే ఆయన కూర్చున్న చిన్న ఇంట్రడక్షన్ ఉంది. ఒకసారి రండి, ఇలానే ఉంచండి. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి. చాలా మేధావి. ఎంత మేధావి అంటే ఒక కొలత ఇస్తున్నాడు. తూర్పు దేశాల్లో ఉన్న వారందరికన్నా ఆయన జ్ఞానవంతుడు. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, యంగ్స్టర్స్ ముఖ్యంగా చెప్పండి, మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి. తూర్పు దేశాల్లో ఉన్న వారందరికంటే జ్ఞానవంతుడు అంటే తూర్పు దేశాలని దేని అంటారండి? తూర్పు అని దేన్ని అంటారండి? చెప్పాలి. తూర్పు దేశాలని దేన్ని అంటారు? ఒకటోసారి, రెండవసారి, మూడవసారి, రెండోసారి, ఒకటోసారి చెప్పండి. తూర్పు దేశాలని దేన్ని అంటారు? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. తూర్పు అని దేన్ని అంటారండి? అలా ఏడిసింది మన చదువు. అది నీకు నీ తూర్పు బాగా, నీ తూర్పు మనకి ఈ సూర్యుడు ఉదయించే తూర్పు అవ్వచ్చేమో కానీ జోగ్రఫికల్ మ్యాప్లో తూర్పుని అలా కొలవరు. చదువుకున్నారుగా, మీకు తెలియాలి. జోగ్రఫికల్గా మ్యాప్లో దాన్ని అలా కొలవరు. మరి ఎలా కొలుస్తారు? ప్రపంచ పటం అని ఒకటి ఉందిగా, ప్రపంచ పటం ఒకటి ఉంది, వరల్డ్ మ్యాప్ అని ఉంది. వరల్డ్కి సెంటర్ ఏరియా ఉంది, అక్కడి నుంచి కొలుస్తారు. వరల్డ్కి సెంటర్ ఏరియా ఏంటి? ప్రపంచానికి మధ్య భాగం ఏంటి? మళ్ళీ అలాగుంది వ్యవహారం. చెప్పండి. ప్రపంచానికి బాగా వినాలి. మ్యాప్ని ఎలా కొలుస్తారు? తూర్పు నుంచి కొలరు, ఎప్పుడు నార్త్ నుంచే కొలుస్తారు. నార్త్ నుంచి కొలుస్తున్నప్పుడు దానికి ఒక సెంటర్ ఏరియా ఉంటుంది. ఆ సెంటర్ ఏరియా దేనికి వస్తుంటే బైబిల్లో ఒక ప్లేస్ ఉంది, దానికి ఒక పేరు ఉంది, అది సముద్రం పేరు. ఇప్పుడు చెప్పండి, ఆ సముద్రం పేరు ఏంటో? అది పెద్దలు చెప్పారు. ఎవరు? మధ్యధరా సముద్రం. దాని పేరేంటి చెప్పండి? మధ్యధరా సముద్రం. మళ్ళీ చెప్పండి, మధ్యధరా సముద్రం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, దేనికి మధ్యధర? దేనికి మధ్యనుంది? ప్రపంచ పటానికి మధ్యలో ఉంది. దేనికి? ప్రపంచ పటానికి మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు మ్యాప్లో తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలు దేంతో కొలుస్తారు? సముద్రాన్ని బట్టి కొలుస్తారు. అది ఏ సముద్రం? మధ్యధరా సముద్రం, మెరిటేరియన్ సీ. ఆ సముద్రాన్ని బట్టి కొలుస్తారు. అంటే ఇప్పుడు ఈ సముద్రానికి తూర్పు ఉంది, ఈ సముద్రానికి పడమర ఉంది, ఈ సముద్రానికి ఉత్తరం ఉంది, ఈ సముద్రానికి దక్షిణం ఉంది. అంటే ఇప్పుడు తూర్పు దేశాన్ని అన్నాడంటే దేనికి తూర్పు? సూర్యుడు తీయండి, దేనికి తూర్పు? సముద్రానికి తూర్పు. ఏ సముద్రం? మధ్యధరా సముద్రానికి తూర్పు దేశాలు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ వచనానికి తూర్పు దేశాలంటే దేనికి తూర్పు దేశాలు? మధ్యధరా సముద్రానికి ఉన్న తూర్పు దేశాలు. అంటే ఎక్కడ వరకు ఉన్నాయండి తూర్పు దేశాలు? అంటే ఇదిగో మన బంగాళాఖాతం చివరి వరకు ఉన్న ప్రాంతంతో కలిపి దీన్ని ఏమంటారంటే తూర్పు దేశాలు. అంటే
అక్కడ మధ్యధరా సముద్రం దగ్గర నుండి మన బంగాళాఖాతం అంచు, ఎందుకంటే ఆ పక్కకు పోతే అరేబియా సముద్రం, ఆ పైకి పోతే మళ్ళీ నల్ల సముద్రం, ఆ పైకి పోతే మళ్ళీ ఎర్ర సముద్రం, ఆ పైకి పోతే మళ్ళీ తిరిగి తిరిగి మధ్యధరా సముద్రం. అర్థమైందా? నాకు కనబడలేదు అనుకంటే రేపు కనబడతాయి. ఇదంతా మ్యాప్. అంటే ఈ ఆరిన నేలని దేశాలు అన్నారు. ఈ దేశాలను కలుపుకుపోతే ఈ మధ్యధరా సముద్రం యొక్క ఈ ఆరిన ప్రాంతాలు కొలిస్తే అక్కడ మధ్యధరా తీర ప్రాంతం నుంచి మన బంగాళాఖాతం తీర ప్రాంతం వరకు దీన్ని మొత్తం ఇదిగో ఈస్ట్ కంట్రీస్ అంటారు. అంటే తూర్పు దేశాలు. ఈ తూర్పు దేశాల్లో ఒక్కడ కూడా సొలొమోను ముందు లేడంట. అంత జ్ఞానవంతుడు అంట. ఎక్కడ మధ్యధరా సముద్రం, ఎక్కడ మన దిగువ దేశాలు, వీటన్నిటిలో ఒక్కడు సొలొమోను మించిన వాళ్ళు లేడంటే లేడు. అంత జ్ఞానం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు, లేదా అంత జ్ఞానం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఆ రోజుల్లో ఈ సొసైటీతో మాట్లాడడం ప్రారంభించాడు. చాలా విషయాలే ఇవి మనకు తెలిసినవిరా అనిపిస్తుంది, కానీ ఆ తెలిసిన విషయాల్లోనే చాలా విస్తరించి మాట్లాడతాడు ఆయన. జ్ఞానవంతుడు ఆయన. ఇంకా మరొక పోలికిచ్చాడు చూడండి. ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉన్న రోజుల్లో సొలొమోను గారు బతుకున్న కాలంలో, ఈరోజు మనకు 5 ఉన్నాయి ఖండాలు. ఆ రోజు సొలొమోను గారి కాలంలో మెజారిటీగా పెద్ద ఖండాలను 2 గుర్తించేవారు. మెజారిటీగా 2 ఖండాలు. ఒకటి తూర్పు దేశాలను కొలిసే ఇది ఏదైతుందో ఆసియా ఖండం. రెండో ఖండం ఏది కొలిసేవారంటే ఆఫ్రికా. దేన్ని? ఈ ఆఫ్రికాకి అడ్రస్ ఉన్న దేశం ఏదంటే ఏది చెప్పండి? ఐగుప్తి. ఆఫ్రికా దేశాల్లో బాగా అభివృద్ధి పొందిన దేశం ఏంటండి? ఐగుప్తి. అంటే ఐగుప్తి ఆ రోజుల్లో అమెరికా లాంటిది. చాలా గ్రేట్ సివిలైజేషన్ ఉంది దానికి. ఈ రోజుకి ఆ ఐగుప్తి యొక్క శిలాశాసనాలు కానీ, ఐగుప్తి యొక్క కట్టడాలు కానీ, ఐగుప్తి డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఐగుప్తి యొక్క నిర్మాణాలు కానీ, ఐగుప్తి యొక్క పిరమిడ్స్ కానీ, ఐగుప్తి యొక్క శాసనాలు కానీ, ఐగుప్తి యొక్క వాహనాలు కానీ, ఐగుప్తి యొక్క రథాలు కానీ, ఒక్కటేంటి వాళ్ళ యొక్క రాయల్ ప్రీస్ట్ ఏదైతుందో వాళ్ళ ప్రవక్తలు రాసుకున్న ఆ ప్రతి యొక్క కూలంకస విషయాలు కూడా, రాజనీతి శాస్త్రాన్ని వాళ్ళు కలిపి రాసిన విధానాన్ని చూస్తే అందరూ ఈ రోజుకి ఈజిప్ట్కి సలాం కొడతారు. ఈ రోజుకి మీరు చూడండి, ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఒక సిటీ ఉంటుందండి ఐగుప్తికి, ఎక్కడో లోపల. ఆ కిందికి పోతే ఆ కింది నుంచి మళ్ళీ ఆకాశాన్ని అంటుకుపోయే పిరమిడ్స్ మధ్య మళ్ళీ గదులు ఉంటాయి. ఇంత సిస్టమేటిక్ వాళ్ళు ఎలా కట్టుకెళ్ళగారంటే ఆ రోజుల్లో వాళ్ళకి అంత పెద్ద ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండేది. వాళ్ళకి గ్రేట్ పర్సనాలిటీస్ ఉండే వాళ్ళ దగ్గర. అలాంటి వారు కూడా సొలొమోను ముందు ఎంత అయ్యారట? దిగదుడిపోయారట. అంటే ఇటు ఈ దేశాల్లోనూ సొలొమోను కన్నా గొప్పవారు లేరు, ఇటు తూర్పు దేశాల్లోనూ సొలొమోను కన్నా గొప్పవారు లేరు. అంత గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడో కిందికి వివరిస్తున్నాడు చూడండి. 32వ వచనంలో అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు చెప్పాను. ఎన్ని సామెతలు అట? 3000 సామెతలు. ఎంత గొప్పవాడో మనకు తెలియాలంటే జీవితం అంతా వాడబోతున్నా లింగ్ మనం సామెత చెప్పలేము. మనం చెప్పగలమా? మళ్ళీ అది కలిపి ఇది కలిపి అది చెప్పాలి తప్ప అని అడుగుతున్నాను. ఒక్క సామెత మన నాలెడ్జ్ నుంచి పుట్టించగలమా? 3000 సామెతలు అంటే మాటలా? ఆ సామెతలు ఏదో కవిలా మాట్లాడేసినవి కాదు. ఆ సామెతల్లో లైఫ్ లెసన్స్ ఉన్నాయి, జీవిత సత్యాలు ఉన్నాయి. అలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు. సామెతలు మాట్లాడాడు. ఇంకా 1005 కీర్తనలు రచించాడు. ఇంకా లెబనోన్లో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడల్లో మొలుసు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి రాసేసాడు. మనం ఏదన్నా ఆకు తెచ్చామనుకోండి, ఆకుని కింద పైన వాసన చూసి ఏం చెట్టురా చెప్పరా అని చెప్తే మొత్తం వాసన చూసి తెలుస్తలేదు అంటాం. సొలొమోను గారి దగ్గరకు ఒక ఆకు పట్టుకెళ్తే బాగా వినండి, ఆ ఆకు యొక్క జీవన విధానాన్ని చూసి ఆ చెట్టు ఏంటి, దాని ఆయుస్ ఎంత, అది ఎక్కడ పుట్టింది, దాని ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం చెప్తాడంటే చెట్టు యొక్క జీవిత చరిత్ర చెప్తాడు. చెట్లలో ప్రాణం ఉంది అన్నాడు ఒక ఆయన. ఎవరండి అది? ఎవరు? ఆ బోసేరు ఈ బోసేరు మళ్ళీ ఆయన నేను కలిపే. జగదీష్ చంద్రబోస్ గారు ఏమన్నారంటే చెట్లకు ప్రాణం ఉందని. ఆ రోజుల్లో నేను చెట్ల గూర్చిన శాస్త్రాన్ని రాశాడంటే. చెట్ల గురించి అంటే అన్నిటి గురించి తెలుసానికి. చిన్న మొక్కల గురించి రాస్తాడు, పెద్ద వృక్షాల గురించి మాట్లాడతాడు. 1, 2 కాదు, ఇంత పెద్ద నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది సార్ అంటే ఆయన దగ్గర ఒక టెస్ట్ మనీ ఉంది, దేవుణ్ణి బట్టి వచ్చింది.
దేవుని బట్టి ఆయనకి చాలా జ్ఞానం వచ్చింది. చెట్లను గూర్చి ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందికి చెప్తున్నాడు. ఈ సోపు మొక్కనే కానీ చెట్లను గూర్చి అతడు రాసిన మరియు మృగములు, పక్షులు, జంతువులు, జలచరాలు వీటన్నిటి గూర్చి రాసేసాడట రికార్డ్స్. ఏం చేశాడు? ఎన్నిటి గురించి రాస్తున్నాడు? చెట్లు, నెక్స్ట్ పక్షులు, మృగాలు, జంతువులు, జలచరాలు వీటన్నిటి గురించి కొన్ని రికార్డ్స్ రాశాడట. అంటే దీని మీద ఈయన పరిశోధన చేశాడా? పరిశోధన చేశాడు, రాసేశాడు. మీరు అనుకోవచ్చు జంతువు కోసం ఏం రాస్తాడంటే, నీకు నాకు తెలియకపోవచ్చు జంతువు కోసం ఏం రాస్తాడో జంతు శాస్త్రాన్ని అడిగి చెప్తారు. ఇదో సైన్స్ కదండి. మనం బైపీసీ తీసుకుంటే ఏగ ఎప్పుడు పుట్టింది, ఏగ ఎలా పెరిగింది, ఏగ ఎంత గుడ్డు ఎడుతుంది, ఆ గుడ్డులోంచి పిల్లలు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఇదో గ్రాపు. కప్ప ఎలా పుట్టింది, కప్ప ముందు ఎలాగుంది, ఆ కప్ప తర్వాత పెద్ద కప్ప ఎలాగైంది, మళ్ళీ అది పిండం ఎలాగవుతుంది, ఇవన్నీ ఇదో గ్రాపు. చేప అలా ప్రారంభమైంది, ఆ చేప మళ్ళీ తర్వాత ఎలాగవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ తర్వాత దాని యొక్క ఏ దశకి వెళ్తుంది, ఇదో గ్రాపు. ప్రతిదీ గ్రాపే కదండి. పిల్లి జాతి ఎక్కడి నుంచి వచ్చింది, పిల్లికి ఇంకో దానికి క్రాస్ బ్రీడ్ ఏమైనా ఉందా, ఇదొక సబ్జెక్ట్ మళ్ళీ. అందుకే చూస్తారా, వీటిని గురించి ప్రత్యేకించి చెప్పడానికే, వీటి మీద పరిశోధన చేయడానికే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏంటో తెలుసా? డిస్కవరీ, నేషనల్ జాగ్రఫీ, యానిమల్ ప్లాంట్. చిన్న ఛానల్స్ అనుకుంటున్నారు అవి. అందులో ఒక 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కోట్లు, అంత పెద్ద ఛానల్ అది అడ్వర్టైజ్మెంట్కి. అలాంటి పెద్ద పెద్ద ఛానల్లో ఏం చూపిస్తారంటే, ఒక అడవి గాడిదని చూపుతారు, జురాపిని చూపిస్తారు, లేదంటే అది ఉంటుంది కంచిరి గాడిద, ఆ గాడిదని జీవిస్తాడు. ఆ కంచిరి గాడిద ఎలా పుట్టిందంటే తెలుసు కదా, జార్లు ఉంటాయి, ఆ జెబ్రా, ఆ గాడిదని చూపిస్తారు. ఆ గాడిదని చూపించి ఏమంటారంటే, ఇది ఎలా పుట్టింది తెలుసా? గాడిదకి గుర్రానికి క్రాస్ బ్రీడ్ అంటారు. దేన్ని? దాని మీద మళ్ళీ పెద్ద ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఏంటంటే, అది వెనకాల కాళ్ళు ఎందుకు ఎత్తుతుంది, ఎందుకు తంతుంది, అది ముందుకు ఇలాగ ఎందుకుంది, ఇవన్నీ చెప్తారండి. గాడిద వెనకాలతో అంతా తెలుసు కదా, అదో పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ తెలుసా. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తారు. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి సాటిలైట్లో ఒక స్పేస్ కొనుక్కొని అక్కడ వీళ్ళ ఛానల్ కంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని ఇంత పెద్ద టవర్ నెట్వర్క్ ఇదంతా మెయింటైన్ చేసి ఇంత ఛానల్ కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ పెట్టుబడులు పెడుతున్న ఈ అరబ్ దేశాలు లేదా ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇంత ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు. దేనికయ్యా అంటే, ఏ జంతువు ఏం వేస్తుంది, ఏ జంతువు ఎప్పుడు నిద్రపోతుంది, ఏ జంతువు ఎప్పుడు పెరుగుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి దేనికంటే జంతువుల కోసం చెప్పడానికి. జంతు పరిశోధన శాస్త్రం కొరకు కొన్ని ఛానల్స్ పెడితే, ఛానల్స్ పుట్టక ముందే శాస్త్రం రాశాడండి. ఎవరు? సొలొమోన్. అది సొలొమోన్ అంటే. ఛానల్ పుట్టక ముందే వాటి శాస్త్రాన్ని రాశాడు. ఈ జంతువు ఎలా ఉంటుంది, ఆ జీవులు ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, జలచరములు అన్నాడు. ఏ జీవులు ఎలా పుడుతున్నాయంటే, సముద్రంలో ఎన్ని జలరాశులు, ఎన్ని జీవులు ఉన్నాయో చెప్పాడట. ఈ రోజుకి ఇంత అప్డేట్ యుగంలో కూడా సముద్రంలో ఎన్ని జీవులు ఉన్నాయి మనకి తెలియదండి. ఈ రోజుకి కొత్త జీవులు. అప్పుడప్పుడు మన యూట్యూబ్లో వార్తలు చూస్తున్నారు లేదో, ఉన్న జీవులు ఒకటి అర్థం అవ్వలేదు, కానీ వీళ్ళందరికీ ఏం కావాలో చెప్పినా జలకనీళ్ళు ఎక్కడున్నారో చూస్తున్నారట. ఎవరు? ఉన్న జీవులే అర్థం అవ్వట్లేదు. కొన్ని జీవులు, అదేదో చేపను చూసామండి మనం, మీరు చూసారు, అచ్చు మనిషి ముఖంలో ఉందండి, దానికి పేరు లేదు ఇంకా, సేమ్ నవ్వుతున్నట్టుంది అది, దాన్ని చూస్తుంటే మనిషి ముఖంలో ఉంది. అదో రకం చేప, ఇప్పటివరకు కనబడలేదండి అది. అదో వింతైన జీవులు, రకరకాల జీవులు. అంటే ఇంకా సముద్రంలో తెలియని జీవులు ఉన్నాయి. వాటి మనుగడ ఏంటి, వాటి ఉత్పత్తి క్రమం ఏంటి, అవి ఎలా బతుకుతే, ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం రాసి పెట్టాడట. ఎవరు? సొలొమోన్ గారు. అంటే ఈయనకి సముద్రంలో ఏ జీవులు బతుకుతున్నాయో తెలుసు, భూమి మీద ఏ జీవులు బతుకుతున్నాయో తెలుసు, ఆకాశంలో ఎన్ని రకాల పక్షులు ఎగురుతున్నాయో కూడా తెలుసు. మనం ఒక పెట్టకెట్టిన పేరు ఇంకో పెట్టకెడతాం, మనకు పెట్టల పేరు కూడా తెలియదు సరిగ్గా. ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చెప్తాడు. అంటే పక్షుల గురించి తెలుసు, జంతువుల గురించి తెలుసు, ఈ సముద్రంలో బతుకుతున్న విచిత్రమైన జీవరాశుల గురించి తెలుసు కాదు, ఆ జీవరాశులు ఎలా బతుకుతున్నాయి కూడా చెప్తాను. నేను త్వరగా లైఫ్ లెసన్లకు వెళ్ళిపోతాను. ఎలాగో సందర్భం వస్తుంది, ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి. ఒకరోజు మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని భోజనాలు తీసుకెళ్ళారు. ఆ భోజనాలు తీసుకెళ్తే అందరూ ఈ మధ్యకాలంలో ఇంట్లో ఒక చేపలతో పెట్టుకుంటున్నారు కదండి. అదే మాసగా మాట్లాడుకుందాం. ఆ చేపలతో పెట్టుకున్నారు లోపల. ఆ లోపల పెట్టిన తర్వాత మా ఎదురుగానే పెట్టారు. అందులో 4 చేపలు అటు ఇటు తిరుగుతున్నాయి. నేను అడిగాను, తమ్ముడు ఎంత పెట్టుకున్నావంటే, సో ఎంత అన్నా అని చెప్పాడు నాకు. ఎక్కడ తమ్ముడు అంటే, సో అని చెప్పాడు. ఏంటి తమ్ముడు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారంటే నాకు చెప్పుకొచ్చాడు. అంటే ఇది 2 రోజులు 3 రోజులకి, ఈ అదో రకం చేపలన్నా 2 రోజులు 3 రోజులకి వాటర్ మార్చకపోతే
చచ్చిపోతాయన్నా, ఫుడ్ టైంకి ఇవ్వాలి అని అడిగితే నాకు అనిపించిందండి, అరే నువ్వు లింగుమని 4 చేపలు మేపడానికి నువ్వు ఎంత మెయింటైన్ చేస్తే సముద్రంలో ఎన్నిసార్లు మార్చాలి నీళ్ళు? ఎవడు మారుతున్నాడు? నేను అడుగుతున్నాను. నా ఓ తొట్టెట్టి ఆ తొట్టులో 4 చేపలు వేసి దానికి ఇంత సబ్జెక్ట్ చెప్పాడండి నాకు. ఇంత సబ్జెక్ట్ చెప్పుకొచ్చాడు. ఆ సబ్జెక్టులు ఇదిగో ఈ టైంకి ఇలా ఉండాలి, దానికి మళ్ళీ లోపల ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి, గాలి వెళ్ళకపోతే అడుగుతున్నాను. 4 చేపలు పెంచడానికి నువ్వు ఎంత శ్రద్ధ పెడితే, ఎంత నోట్స్ నువ్వు మెయింటైన్ చేస్తే సముద్రంలో ఎంత జీవరాశి ఎలా బతుకుతుంది? అది అలాంటి విషయాలకు, అలాంటి ప్రశ్నలకి సొలొమోను ఆన్సర్ చేస్తాడట. అవి ఎలా బతుకుతున్నాయో నేను చెప్తానంటాడట. అంటే ఒకటి కాదు, ఈ మేధావికి అన్నీ తెలుసు. అంటే ఇన్ని తెలిసిన వాడిని ఏమంటారండి? సకల శాస్త్రాల పితామహుడు అంటారు. ఏమంటారు? సకల శాస్త్రాల పితామహుడు. ఏ సైంటిస్ట్కైనా ఒక సబ్జెక్ట్లోనే గ్రిప్ ఉంటుంది, కానీ ఈయనకి అన్ని సబ్జెక్టులు. అంటే ఈయనకి వృక్షశాస్త్రం తెలుసు, జంతుశాస్త్రం తెలుసు, ఇదిగో జలసరాల గురించి తెలుసు, పక్షుల గురించి తెలుసు. ఒక్కటేటి సామెతలు చెప్తాడు. ఈయనకి చక్కటి పొయిటిక్ నాలెడ్జ్ ఉంది, 1-2 కాదు. ఈయనకి సాంగ్స్ మీద మంచి ఫీల్ ఉంది. సంసారంలో ఫ్యామిలీ విషయాలు డిస్కషన్ చేస్తాడు, యంగేజ్లో జరుగుతున్న విషయాలు. అంటే ఒక్కటి కాదు, ఈయన ఒక మంచి మోటివేటర్ కూడా. 1-2 కాదు, సైన్స్ మాట్లాడతాడు, శాస్త్రం మాట్లాడతాడు, ఇంకా ఎన్ని విషయాలు, సంసారం మాట్లాడతాడు, యంగేజ్లో కలుగుతున్న విషయాలని ఇన్ని మాట్లాడిన సొలొమోను గారు మీరు ఇంకా ఏం మాట్లాడారంటే ఆయన చెప్తాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక మనిషి జీవిత చరిత్ర ఎలా ఉంటుందో నేను చెబుతాను అన్నాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే జంతువుల కోసం చెప్పావు, చెట్ల కోసం చెప్పావు, జలసరముల కొరకు చెప్పావు, పక్షుల కోసం చెప్పావు, వీటన్నిటి కొరకు చెప్పావు కదా రాజా, ఇంక నువ్వేం చెప్తావు అని అడిగితే మనిషి మనుగడ కొరకు మాట్లాడతాడు. దేని కొరకు? మనిషి మనుగడ కొరకు. నాకన్నా ముందు చాలామంది రాజులు పరిపాలించారు, కానీ ఎవరు ఇవి చెప్పలేదంటున్నాడు ఆయన. నాకన్నా ముందు చాలామంది డబ్బున్న రాజులు పుట్టారు, కానీ ఎవ్వరు దీని మీద స్టేట్మెంట్లు ఇవ్వలేదు. కానీ నేను ఇస్తాను. నేను ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలనుకుంటున్నానంటే, అసలు మనుషుడికి ఈ భూమి మీద ఉపయోగకరమైనది ఏదుందో తేల్చి చెప్పాలనుకుని పరిశోధన స్టార్ట్ చేశారు. ఆ పరిశోధన స్టార్ట్ చేస్తే ఆ పరిశోధనలో తేలిన అంశాలను రాయడానికి ఒక పుస్తకం పెట్టాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, ప్రసంగి గ్రంథం. ఏంటది? ప్రసంగి. అంటే అదొక పరిశోధన పుస్తకం. ఆ పుస్తకంలో ఏం రాశాడంటే స్టేట్మెంట్ చెబుతాడు. ఆ స్టేట్మెంట్ చివరిలో మరొక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం చెప్తాడు అంటే ఆ చివరి స్టేట్మెంట్ వేస్ట్ అంటాడు. ఏంటట? వ్యర్థం. అంటే వీటన్నిటినీ పరిశోధించి మీరు ల్యాండింగ్ ఏమి ఇస్తున్నారు సార్ అని అడిగితే ఇది వేస్ట్, అది వేస్ట్, అది వేస్ట్. అంటే మానవ జీవితానికి బెస్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేసిన పుస్తకమే ప్రసంగి గ్రంథము. ఈ ప్రసంగి గ్రంథంలో ఎలాంటి విషయాలు నొక్కి మాట్లాడుతున్నాడో ఒక్కసారి రండి. ఇప్పుడు రండి, 2వ అధ్యాయం 1వ వచనం నుండి. నేను సంతోషము చేత శోధించి చూతునని నీవు మేలును అనుభవించి చూడమని నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో. నేను కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చూడండి. ఇక్కడ మనకి అధ్యాయం ఇంపార్టెంట్ కాదు, నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ రాస్తున్న సంగతులు చూడండి. ఈ సూర్యుని కింద పరిశీలించినప్పుడు తన హృదయంలో ఒక ఫీల్ వచ్చిందట. అసలు మనిషికి దేని మీద సంతోషం ఉంటుందో ఒకసారి చూడాలనుకున్నాడు. చూడాలనుకుని ఏం ప్రారంభించాడు? తన హృదయంతో తాను చెప్పుకుంటున్నాడు. తన హృదయంతో ఇలా అనుకున్నాడు, అసలు దీంట్లో ఏది నీకు నచ్చుతుంది? నవ్వుతే బాగా నచ్చుతుందా? నవ్వుతావా? చాలామంది ఫన్ ఇష్టపడతారండి, కామెడీ. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ గూగుల్లో ఉన్న అనేకమైన వెబ్సైట్స్ కానీ ఎక్కువ దేనికి ట్రెండింగ్లో ఉంటాయి తెలుసా? కామెడీ. దేనికి? కామెడీ వీడియోస్. ఈరోజు అనేక ఛానల్స్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఏం డిజైన్ చేస్తారు చెప్పండి? కామెడీ షోస్. ఫన్ ఎక్కడుంటే మనుషులు అక్కడ ఉంటున్నారు, నవ్వేస్తారు. దీని వెనకాల సూత్రం ఉంది. ఎందుకురా ప్రతిదానికి నవ్వుతారంటే మళ్ళీ డొక్కు సూత్రం ఏంటి చెప్పినా, నవ్వండి, నవ్వుతూనే ఉండండి. ఎంత బాగా నవ్వుతే అంత ఎక్కువ కాలం బతుకుతామండి. ఇదో సూత్రం మళ్ళీ. అందుకే ప్రతిదానికి ఏడకండి. ఏం చేయాలట? నవ్వండి, బాగా నవ్వండి, బాగా నవ్వండి. ఎంత నవ్వుతే అంత బతుకుతారు అనగానే ఈ ముసలోళ్ళందరినీ పోగేశారండి తెల్లవారుజాము 4 గంటలకి. నవ్వేసి బతికించేద్దామని వీళ్ళని. ఎవరిని? ఈ వృద్ధులందరినీ తీసుకెళ్ళారు. వాళ్ళకు కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి లేండి, 4:30 లేచిపోతారు వీళ్ళు. లేచిపోయి కొంతమంది లేండి, అందరు కాదు. మళ్ళీ సీనియర్స్ మళ్ళీ అట్టవకూడదు కదా.
వాళ్ళందరిని తీసుకెళ్ళారు. కొంతమందిని తీసుకెళ్ళి ఆ టౌన్లో నిలబెట్టారు. ఆ పెద్దోళ్ళందరికీ చెప్పారట, ఇదిగో సింహం నవ్వు నవ్వండి అనగానే సింహం నవ్వు ఒకటి, పులి నవ్వు ఒకటి, ఈ నవ్వులన్నీ నవ్వేసి బతికేస్తారట. నవ్వండి, ఇలా నవ్వండి అనగానే ఒక వృద్ధురాలు ఎక్కువ కాలం బతికాలని బాగా గట్టిగా నవ్వేసింది. ఆహాహా ఆహా అని ఉండిపోయి తీసుకొస్తారు ఇంటికి. ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుని చచ్చిపోయింది ముసలిది. మొత్తం నవ్వేమన్నాడు చెప్పండి? నవ్వులో ఏమీ లేదు, గ్యాస్ తప్ప. ఏముంది? నవ్వుతే ఏముంది? బాగా గ్యాస్ ఎక్కువైపోయింది అక్కడ ఏముంది? ఇటోపో పట్టేద్ది, తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి, అంతే. నవ్వుతే ఏముంది? నవ్వులో ఏమి లేదు. సూర్యుని కింద చాలా చూశాడు నవ్వుతో, నువ్వు వెర్రిదానివనియు సంతోషం చేత కలిగినది ఏమీ లేదని నేను అనుకో. రోజు సంతోషంగా ఉన్నావు అనుకోండి, మనిషి సైకాలజీ అని చెప్పిన సంతోషం కూడా బోరు కొట్టేదు. బాగా రోజు సంతోషంగా ఉన్నా బోరు కొడుతుంది. రోజు ఆనందం ఉన్నా బోరు కొడుతుంది. అందుకే ఇంకా ఎక్స్ట్రీమ్ కావాలి, ఇంకా ఎక్స్ట్రీమ్. అంటే ఆనందంలో ఇంకేం ఆనందం ఉంటుంది? కొండెక్కి దూకేయడమే, ఇంకేముంది ఆనందంలో. అందుకే చాలామంది చూస్తారా, ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఏం చేయాలి అర్థమవుతుంది, ఇంకా ఎంజాయ్. అందుకే చూసారు రీల్స్ వచ్చి ఈ మధ్య, రీల్స్. ఈ కూరగాయలందరికీ ఎంజాయ్. ఏం ఎంజాయ్ చేస్తారు? రీల్స్. వాడికి ఏ రీల్ చేయాలో తెలియక వెళుతున్న కుక్క తోకట్లాగా దాన్ని ఇసిరేసాడు. అదో రీలు. అదేం చేద్దాం? కుక్క తోక రీల్ అది, అదొక రీలు. పిచ్చి రీల్స్. అంటే ఈ నవ్వులాటికి వీళ్ళకి ఎలా నవ్వాలో కూడా తెలియట్లేదు. అందుకే నవ్వులో ఏమీ లేదు. లైఫ్ అంటే నవ్వులాట కాదు, లైఫ్ అంటే నవ్వుకోవడం కాదు, లైఫ్ అంటే ప్రతిరోజు ఎంజాయ్ కాదు, సంతోషం కాదు. లైఫ్కి మీనింగ్ ఉంది, లైఫ్కి పర్పస్ ఉంది, లైఫ్ లెసన్ ఒకటి ఉంది. మీరు నవ్వులే జీవితం అనుకుని నవ్వులాటలాడుతూ తిరగకండి. నవ్వులే జీవితం అనుకోకండి. ఎక్కడికి పోయినా ఎక్కిల నవ్వుల జీవితం కాదు. ఆడి మీద జోకేసి ఈడి మీద జోకేసి ఒకని ఏడిపించి నవ్వులాట జీవితం కాదు. జీవితం అంటే నవ్వులాట కాదు. ఇప్పుడు ఇలా నవ్వులాటే జీవితం అనుకుంటే రేపు పొద్దున్న నడి వయసు దాటేసరికి నిన్ను చూసి అనేక మంది నవ్వుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికి రావట్నాడు సొలొమోను. నవ్వులాంటి జీవితం కాదు, ప్రతి దానికి ఎకిలి నవ్వులు నవ్వడం కాదు. నీ నవ్వుకి ఏమైనా అర్థం ఉందా? ఒక ఆనందకరమైన ఆశయం ఉందండి ఈరోజు. అందరూ కలిసి నవ్వుకునే ఆనందం ఉందా? నువ్వు నవ్వుతే అందరూ కలిసి నవ్వాలి. నువ్వు ఒకని ఏడిపించి నవ్వుతున్నాడే, నీకు నవ్వడం వచ్చా? ఒకని ఏడిపించి, ఒకని గిల్లి, ఒకని కాని మాటలని ఆ విషయంలో నువ్వు నవ్వుకుంటున్నావంటే నీకు సైకో లక్షణాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నావు? స్కిట్ రాశారట, ఆ స్కిట్లో ఏదో ఉన్నాయిగా టీవీ ప్రోగ్రాలు, ఆ స్కిట్లోనట సంసారం మీద జోకులేస్తే పక్క నవ్వారట. అడుగుతున్నాను, ఎవడండి స్కిట్లు రాసింది? ఇలాంటివన్నీ నవ్వులాట్లు, చెత్త విషయాలు డబల్ మీనింగ్ మాట్లాడుకోడు. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఒక్క ఫన్ వీడియోని ఓపెన్ చేయండి, ఎంత చెత్త వస్తుందో. నవ్వులాట ఈ ప్రపంచాన్ని అన్నాడు. ఈ నవ్వుల ప్రపంచానికి, ఎర్రుబోగుల ప్రపంచానికి నిజమైన నవ్వు అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు. కిందకి ఇంకా మాట్లాడుతున్నాడు. నా మనసును ఇంకనూ జ్ఞానం చేసి అనుసరించుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుదురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటున్నాను. ఏం చేశాడట? ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు, నవ్వులాట సబ్జెక్టు. మొత్తం నవ్వు అన్నాడు, ఇంకెప్పుడు నవ్వను అన్నాడు. రెండవది తీసుకున్నాడు, రెండవ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఇదిగో రెండవది, అసలు తాగితే ఎలా ఉంటుందో తాగాడట. ఎవరు? సొలొమోను గారు. ద్రాక్షరసం. అందులో ఆ ద్రాక్షరసాన్ని కొన్ని పాలు కలిపితే, ఆ పాలు కలిపి దాన్ని మురగ పెడితే ద్రాక్షరసం ఆ రోజుల్లో ఏమయ్యేదంటే వైన్ అయ్యేది, అదొక మద్యం అయ్యేది, ఆల్కహాల్ కంటెంట్ అయ్యేది. మొత్తం తాగన్నాడట. మొత్తం అసలు తాగితే మతిహీనత అంటారు కదా, అది ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. ఎవడైనా జ్ఞానం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాడండి. సొలొమోను ఏం చూడాలనుకున్నాడు తెలుసా? అసలు మతిహీనత కూడా ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. తాగేసిన వాళ్ళు కొంతమంది చూసారా? తాగేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా తాగేసి రాత్రి వచ్చి బకెట్లు తన్నేసి, రాత్రి వచ్చి అలా ఆవిడ్ని ఈపు మీద బడా గుద్దేసి మొత్తం లేచి, అదే అలా ఉన్నావు అంటాడు వీడు మొత్తం రాత్రి అంతా తన్నేసి. అలా ఉన్నామంటే ఇంకా ఆవిడేం చెప్తుంది? ఇలా చూస్తుంది పైనుంచి కిందకి, ఇలా ఇంకేమంటుంది?
ఆడ మొత్తం తాగేసి ఆ బకెట్లు తినేసి ఏంటి బకెట్ ఎలా అయిపోయిందేంటి, దడి ఎలా అయిపోయిందేంటి, గోడ ఎలా అయిపోయిందంటే ఏం చెప్తుంది? రాత్రి నువ్వు చేసిన యజమానమే అదంతా. ఎలా అయిపోయిందంటే అలా అయిపోయిందంటే ఆడికి ఏముండదు చెప్పండి, జ్ఞాపకం ఉండదు. ఎలా అయిపోయిందంటే ఏం చెప్తుంది? రాత్రి నీ వ్యవహారమే అదంతా. తన్నేసి ఆవిడ కొట్టేసిన తర్వాత ఆవిడ నీరసంగా ఉంటే ఎందుకు ఇలా ఉన్నావేంటి, డల్గా ఉన్నావేంటి, ఏమైంది అని అడుగుతారు. ఏం చేస్తావు? పొలబడిస్తావు రాత్రి. అవన్నీ గుర్తుండే వాడికి. ఏమి ఎరగనట్టు సంతూరు మమ్మీలాగా ఏమంటాడు చెప్పిన, ఇటు నేనే అంటాడు. నువ్వే. తాగేసినోడు ఎలా మాట్లాడతాడంటే ఆడు ఏం మాట్లాడుతున్నాడికి మొదలు సిగురు ఏమీ తెలియదు, పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాడు, కొడతాడు, తిడతాడు. ఆ ఎదురుకున్నది బరువా ఏంటి వాడికి అనవసరం, అది డ్రైనేజే ఏంటి వాడికి అనవసరం, అది బురద అశుద్ధం అనవసరం. అన్నిట్లో తొక్కుకుంటూ పడుతూ లేస్తూ వెళ్తాడు. ఇదంతా చూసేకాడికి అరే ఎంత అశుద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను ఏదో పెద్ద సైంటిస్ట్ని అయిపోయిన అనుకుంటాడు. ఆ గంట మొత్తం తాగేసగల నైట్ అంతా ఇలాంటి పనులు చేసిన తర్వాత వాడికి అనిపిస్తుందట, ఏంటి నేను ఎలాంటి పనులు చేశానంటే సొలొమోను గారు కూడా ఆ మతిహీనత ఎలా ఉంటుందో చూశాడట. తాగునోలుతా అన్నాడు తాగొద్దని, నవ్వులాటతో తిరుగుతున్న వారిని అన్నాడు నవ్వులాటలో ఏమీ లేదని. జీవితం అంటే నవ్వులాట కాదు, జీవితం అంటే తాగడం కాదు. ఈ మధ్య చాలామంది యవ్వనస్తులు తాగేస్తున్నారండి. ఎందుకు తాగుతున్నారు అంటే ఎందుకు తాగుతారు కూడా వాళ్ళు తెలదు, తాగేస్తారు అంతే. ఆడు తాగాడని నీడు తాగేస్తారు, నీడు తాగాడని ఆడతారు. అందుకే అందరూ ఒకసారి చచ్చిపోతారండి. చక్కబెట్టేయడం వీళ్ళందరినీ ఒకసారి. ఊరుకు పనికి వచ్చే కుర్రోళ్ళు లేరు ఇప్పుడు, అందరూ తాగుబోతు కుర్రాళ్ళు. ఒకప్పుడు సామెత ఉండేది ఏమనంటే ఊరికి ఒకడో ఇద్దరు తాగుతున్నారు. ఇప్పుడు ఊరికి ఒకడిద్దరే తాగుతా లేదు, ఊరందరూ తాగుతున్నారు. చిన్నోడు తాగుతున్నాడు, పెద్దోడు తాగుతున్నాడు, వయసు మళ్ళీనోడు తాగుతున్నాడు, వృద్ధుడు తాగుతున్నాడు. అక్కడ వరకు ఎత్తుకు స్కూల్ పిల్లలు కూడా తాగుతున్నారు. తాగితే బలం వస్తుందా అని అడుగుతున్నాను. తాగితే బలం వస్తుందా? కిడ్నీలు పోతాయి. తాగితే బలం వస్తుందా? లోపల అంతర్గత అవయవాలు చాలా దెబ్బతింటాయి. తాగితే ఏమన్నా నీ లైఫ్ స్కేల్ పెరుగుతుందా? ఏం పెరగదు. ఈ మాట కావాలని కసిగా అంటున్నాను. తాగేవాడు ఎవడైనా ఈ ప్రాంగణంలో కానీ మీ ఫ్రెండ్స్ ఎవడు ఉంటే చెప్పండి, నేను కావాలని గుర్తుండిపోవాలని మాసుగా నేను అంటున్నాను. తాగినాడు ఎవడైనా సంసారానికి కూడా పనికి రాడు. వాడు దేనికి పనికిరాడు. ఇంకా పచ్చిగా మాట్లాడాలి అంటే నీ భార్య కూడా నువ్వు పనికి రావు. నీకు సాకిరీ చేయాలి తప్ప ఆ అమ్మాయి గుప్పిడి మెతుకులు కూడా నువ్వు తేలేవు. నిన్ను కట్టుకున్నందుకు ఆమె రోడ్డు మీద ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కు తినడం తప్ప నీలాంటి సన్నాసిగాన్ని కట్టుకున్నందుకు తనకు సుఖం ఉండదు. ఎందుకంటే నువ్వు పెద్ద మగతనం అంటే ఏమనుకుంటున్నావంటే నెలకు ఒక 30,000 సంపాదించడం అనుకోవు. మగతనం అనగానే నా భార్య అడక్క ముందే తనకు కావాల్సినవన్నీ కొనడం అనుకోడు. మగతనం అనగానే నాకు పుట్టిన చంటి బిడ్డకి స్కూల్ ఫీజు టయానికి కట్టాలి అనుకోడు. మగతనం అంటే వీడు ఏమనుకుంటాడంటే 90లు 20లు వేసేసి ఊగేయడం అనుకుంటాడు వీడు మగతనం అంటే. అది అనుకుంటాడు మగతనం అంటే. అది మగతనమా? అది మగతనమా చెప్పండి. అది మగతనం కాదు. మగతనం అంటే ఏంటి చెప్పినా, నీ భార్యకి ఎన్ని చీరలు ఉన్నాయో నీకు తెలియాలి, గుర్తుపెట్టుకో. తను అడక్క ముందే తనకి ఏం అవసరమో నువ్వు చెప్పాలి, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకు ఏం అవసరమో నువ్వే గుర్తుపెట్టాలి. అసలు నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా అది మగతనం అంటే, మ్యాన్హుడ్ అంటే. మగాడి లక్షణం ఏంటో తెలుసా? తనకి ఎండ లేదా తనకి చలి వర్షభావం ఏది తెలియకుండా నిన్ను నమ్మొచ్చింది, తన తండ్రిని తల్లిని కుటుంబాన్ని అందరినీ వదిలేసి నిన్నే సర్వం చూసుకుని వచ్చింది కనుక తనని బంతులా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇవేమైనా చూస్తావా? మొత్తం తాగి ఇంటికి ఊగొచ్చి ఆ ₹10 కూలిపల్లికి వెళ్ళి 800 తాగేసి ఇంటికి వచ్చి ఆ వచ్చిన వెంటనే అన్నాడట ఆవిడతోనే గొడవ పెట్టుకుంటున్నాడు. ఎవరితో? సర్వం వదిలేసి వచ్చేసింది ఆవిడతో గొడవ పెట్టుకున్నాడు. నోర్మై అంటాడు. ఎవరిని? ఆవిడ్ని. ఎందుకంటే ప్రపంచంలో ఈ తాగుబోతులందరికీ లోకుగా దొరికేది ఎవరండి చెప్పండి? జీకే పెట్టు చెప్పండి. ప్రపంచంలో తాగుబోతులందరికీ లోకుగా దొరికేది ఎవరండి? తన భార్యే. అందుకే అంటాడు నోర్మి అంటాడు. ఎవరిని? అలా ఆవిడేమనలేదు కదా. ఆవిడ అనలేక రకరకాల మాటలు కొట్టేస్తుంటాడు. అంతా నీ వల్ల జరుగుతుందో. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చాక మా ఇల్లు ఇలాగ అయిపోయింది అంటాడు. ఇదే తాగడం వల్ల కాదు, తాగుబోతుల వల్ల జీవితాలు పాడైపోతాయి. ఈ మాట నేను కావాలన్నా నేను క్యాస్ట్ ఎత్తుతున్నాను ఏమనుకోకండి. కొంచెం విషయం చెప్పాలి, సర్వేలో తేలిన విషయం చెప్తున్నాను. ఎక్కువగా బాగా వినాలి. ఎక్కువగా దిగువ జాతులకు సంబంధించిన యవనస్తులే తాగుబోతులు ఎక్కువ ఉన్నారట సర్వేలు.
నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. దిగువ జాతులు, అది ఏ క్యాస్ట్ అని అడగను, దిగువ జాతులు కొన్ని తెగలు ఉన్నాయి మన భారత రాజ్యాంగం ప్రకారం. ఈ జాతుల్లో ఉన్న కూరగాయలు ఎక్కువ తింటారు, ఎక్కువ తాగుతారట, తిరుగుతారు. అంటే మెజారిటీ భవిష్యత్తు లేకుండా కుప్పకూలిపోయే జాతులు ఏమున్నాయంటే ఇదిగో దిగువ తరగతి జాతులు. ఇదే దిగువ తరగతి జాతుల నుంచి రాజ్యాంగ గ్రంథకర్తలు పుట్టినట్టు మనం చదువుకున్నాం. దీపాల కింద కూర్చొని దేశానికే రాజనీతిని రాసిన వాళ్ళు పుట్టారని మనం చదువుకున్నాం. ఒక బీసీ వర్గం నుంచి ఆ పూలే పుట్టాడని మనం చదువుకున్నాం. దిగువ తరగతుల నుంచి ఇంకా చాలా మహానుభావులు పుట్టారని మనం చదువుకున్నాం. అరే పేదరిక నుంచి కవులు మన రాజమండ్రిలో కూడా పుట్టారని మనం చదువుకున్నాం. ఇలాంటి దిగువ తరగతుల నుంచి ఎంతోమంది మహానుభావులు పుట్టారని చదువుకున్నాం. ఇప్పుడు మన దిగువ తరగతుల్లో మహానుభావులు పుట్టలేదు. చెప్పండి, ఎలాంటి పుట్టారు చెప్పండి? మేధావులు పుట్టారు. ఆవులు. ఈ ఆవులు ఎందుకు చెప్పినా తినే తిరగడానికి. ఆవులు కొన్ని ఆవులు ఉంటాయి, ముద్ర ఎత్తారు. ఆ ముద్ర ఎత్తే ఈదులని తిరుగుతుంటే అలాంటి ఆవులు పుట్టారు, మేధావులు. మనకి వీళ్ళు చదవరు. లింగులింగమని ఆ 10th ఎలాగైందో దేవుడి దేవుళ్ళ ఆ 10th అయిపోయింది. ఆ ఇంటర్ కూడా కరోనా వల్ల అయిపోయింది. బండి ఇంక అక్కడితో ఆగిపోయింది అంతే. ఇక మరి నెక్స్ట్ ఏం చేస్తావరా? ఐటీఏ బచ్చాలు నూరడానికి వెళ్తాడు. బచ్చాలు తెలుసుగా, పెట్రో వెళ్తారు కదా, ఆ బచ్చాలు నూరడానికి వెళ్తారు. ఆ పెట్రోల్ అన్న మంచి ఫ్యూచర్ ఉంది, అదన్నా సరిగా చదువుతారా? అది చదవరు. తర్వాత ఏదో కప్లింగ్ అంటారు, అది అంటారు, ఎల్లింగ్ అంటారు. ఒకటా రెండా ఏవో మాడతారు. ఆ సబ్జెక్ట్ అన్న తినంగా ఉందంటే ఆ కప్లింగ్, ఆ పైపులు వేయడం కూడా రాదు ఇడికి తినంగానే. ఆ ఎల్లింగ్ అనే చేస్తారంటే ఆ గేట్ను 3 రోజులకు ఊడిపోయేలా ఉంటుంది. ఆ గేటు సబ్జెక్ట్ ఒకటి రాదు అడుగుతున్నాను. ఇలాగైపోయారేటంటే ఇదిగో ఈ తాగుబోతని ఈ పాయింట్ వల్లనండి ఈరోజు చాలామంది గొప్ప అనుకుంటున్నారండి. కూరగాయలు, కాలేజీ యూనిఫామ్లు, బ్యాగ్స్ ఇంకా అలా ఉండగానే రోడ్ల మీద నిలబడి బీర్లు తాగుతున్నారండి. బీర్లు నడుతున్నాను. బీరు తాగితే బలం వస్తుందట. మళ్ళీ ఈ సిగ్గులేని వీడియోలు ఉంటాయండి, కొన్ని వీడియోలు, న్యూస్ మీడియాలు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన, బీరు తాగొచ్చంట. తాగు ఎంత వస్తుంది బీరకాయ పొట్ట. బీరు తాగితే ఇలా దంతుంది, గ్యాస్ అటు ఇటు దంతుంది. నడుతున్నాను. బీరు అంటే చెప్పిన కుళ్ళిపోయిన కాయగూరలు, కుళ్ళిపోయిన టమాటకాయలు, కుళ్ళిపోయిన వంకాయలు, కుళ్ళిపోయినవి ఏవైతే ఉన్నాయి, ఇంకా ఏవైతే ఉన్నాయో కుళ్ళిపోయిన కొన్ని, ఆ కుళ్ళిపోయిన అన్ని మురగబెట్టి కొన్ని రసాయనాలు కలిపితే అది బీరు అవుద్ది. ఆ కుళ్ళి తాగేసి నువ్వేమో నాలెడ్జ్ వచ్చేద్దంటే ఇడికేటి, నువ్వు కుళ్ళి తాగేది డ్రైనేజీలో వాటర్ తాగేవారు అయ్యా నువ్వు. అది తాగేసి నీకు ఏం నాలెడ్జ్ వస్తుంది? అందుకే సొలొమోను అంటున్నాడు, తాగుళ్ళు ఏమి లేదు హెల్త్ డిస్టర్బెన్స్ తప్ప, తాగుళ్ళు ఏమి లేదు మతిహీనత తప్ప. తాగునోడు ఆడేం మాట్లాడతాడు కూడా తెలియదు వాడికి. తాగునోడు ఏం మాట్లాడతాడు? మా ఆఫీస్ ముందు ఒకడు ఉండేవాడు, నేను ర్యాపిడ్లో పనిచేసేవాడు రాజమండ్రిలో. ఆడు పొద్దున్నే వచ్చేసాడు. ఆ సూర్య ప్యాలెస్ ఎదురుగుండేది మా ఆఫీసు. ఆ ఎదురుగా వచ్చేసాడు రోడ్డు మీద. 8:30 తాగాడు. మరి ఎక్కడ దొరికేది ఏటో నైట్ కొనేసుకుని ఆడు 8:30కు వచ్చేసి అక్కడ నిలబడి మాకు వినపడేలాగా అందరం చూసేలాగా మళ్ళీ మాకు డైలాగులు ఆడు ఏమని చెప్పినా, చెక్ ఎవరిని అడుగట్ట నువ్వు రాజధాని అక్కడ అంటున్నాడు. ఎవరిని? నువ్వు నా చెప్పావు, నువ్వు నా చెప్పు కట్టావు రాజధాని. నువ్వు అసలు ఎవడరా నీకు కట్టమంది రాజధాని అన్నాడు. ఎవరిని చూసారు? ఈ రాజధాని వీడు తాగేసి రాజధాని కోసం మాట్లాడతాడు. 5 సార్లు గొడవ చెప్తున్నాను నేను. తాగునోడు ఏం మాట్లాడతాడు? ఆడి లైఫ్ ఏంటి, ఆడి మాట్లాడేవేంటి? తాగునోడికి అసలు అడ్డు అదుపు ఏమీ ఉండదు. ఆడికి పిల్లల బాధ్యత ఉండదు. ఈ మాట నేను కావాలని అడుగుతున్నాను. నేను చాలా విషయాలు చాలా ప్రాంతాలు చెప్పి మీకు కూడా చెప్తున్నాను. తాగునోడు వలన ఎంత ఇబ్బంది ఉంటుందండి. తాగుతా వీడేమంటాడు తెలుసా? ఫంక్షన్ తీసుకెళ్తుంది భార్య. వీళ్ళు వెళ్తారండి, మళ్ళీ వీళ్ళు ఫంక్షన్లకు ముందే ఉంటారు. ఫంక్షన్కి వెళ్తారు. ఈ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు భార్య చక్కగా రెడీ అయ్యి వెళ్తుంది. ఎక్కడ చక్కగా శారీ కట్టుకుంటుంది, పిల్లల్ని రెడీ చేస్తుంది, చక్కగా రెడీ అయ్యి వెళ్తే ఆ వెళ్తే ఇంకా పెళ్ళి ఇంకా 1/2 కిలోమీటర్ ఉందనగా జస్ట్ 5 minutes అంటాడు అంతే. మాయమైపోతాడు. ఎక్కడ పోయాడో, ఆ గ్రహాంతర జీవిలో పోతాడు. ఎక్కడ పోతాడో? జస్ట్ 5 minutes అని చెప్పి ఆ 5 minutesలో మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెళ్తున్నప్పుడు మామూలుగా వెళ్తాడు, వస్తున్నప్పుడు ఎర్రగా ఊగేసి వచ్చేస్తుంటాడు. నడు వెళ్దాం అంటాడు. వెళ్తాడు. ఆ ఫంక్షన్కి వచ్చి ఏమైనా కుదురుంటాడా? ఆ పెళ్లి కూతురిని గెంటుతుంటాడు, ఆ పెళ్లి కొడుకుని గెంటుతుంటాడు, ఆ భోజనాల్లో బలగెంటెత్తుంటాడు, ఆ కూరడితో గొడవెడుతుంటాడు. నేను అడుగుతున్నాను, నీతో అంత ముత్తాబాయి వచ్చిన ఆడ కూతురికి ఎంత నవ్వులాటుకుంటుంది చెప్పండి ఆ చుట్టాల మధ్య.
తాగేవాడు ఎవరికైనా ఉంటే పౌరుషం రావాలని అంటున్నాను నేను. నీతో ఇంత ముత్తాబాయి భార్య పిల్లలతో సహా వచ్చిందే, నువ్వు తాగి ఆ చుట్టాల మధ్య ఇంత పరువు తీసేస్తే ఎవడ్రా ఈ ఎదవ పెళ్ళంతా ఎలా చేస్తున్నాడు, ఎవడ్రా ఈ పనికి మాలినోడు ఆ కళ్యాణ మండపం మీద ఆ భార్య భర్తలు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, ఎవడ్రా వీడంటే ఆ సరిగ్గా వచ్చి ఎవడ్రా నిన్నే తిట్టుకున్నప్పుడు ఈ మాటలు నీ భార్య కనబడితే ఆ పనికి మాలినోడు నా భర్తే అని చెప్పుకోగలదా? ఎంత ఏడుస్తుందండి ఆవిడ, ఎంత అవమానం పొందుతుందండి. మరో మాట నేను అడుగుతున్నాను, ఆ పిల్లలకి ఎవడ్రైడ్ ఎలా ఊగి ఆ భోజనాల దగ్గర ఆకుల దగ్గర పడిపోయాడంటే ఎవరంటే అదిగో పలానా నాన్న అంటే నీ పిల్లలకి ఎలా ఉంటుంది? సొలొమోను గారు అన్నాడు, తాగుడు వల్ల జీవితాలు పాడైపోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. తాగుడు వల్ల జీవితాలు వ్యర్థమైపోవడం తప్ప దానివల్ల ఏమీ లేదు. నవ్వులాటలో ఏమీ లేదు, తాగిన మత్తులో ఏమీ లేదు. కిందికి చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులను నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చు ప్రతి దాన్ని సంపాదించుకుంటుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. ఏంటంటే ఏం చేస్తున్నాడట, ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా సొలొమోను గారు? అసలు నరుడికి ఈ భూమి మీద ఏం కావాలో ముందు నేను పరిశీలిస్తానికి మళ్ళీ అటువైపుకి ఎవరిని వెళ్ళొద్దని చెప్పాలని పరిశోధిస్తున్నాడు ఆయన. నవ్వులాట ఎలా ఉంటుంది చూశాడు, తాగులాట ఎలా ఉంటుంది చూశాడు, తాగుబోతుల యొక్క ఇందులు దాని వెనకాల చిదిగిపోయే జీవితాలు ఎలా ఉంటుంది చూశాడు. ఇప్పుడు చూస్తున్నాడు చాలామంది సర్వెంట్స్ని పెట్టుకున్నాడట. స్నానాలు చేయించే వాళ్ళు ఉన్నారు, భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, రథాల ముందు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, ఆయన ప్యాలెస్లో చాలా పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పనులను పెట్టుకున్నాడట. లైవ్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళని కూడా పెట్టాడట. ఎవరిని? గాయకుల్ని. మనకు మూడొచ్చింది అనుకోండి, మన యూట్యూబ్ ఆన్ చేసి వింటాం. మనకు పాటలు వినాలనిపించింది అనుకోండి, మొబైల్స్లో వింటాం. సొలొమోనుకి పాటలు వినాలనిపించింది అనుకోండి, లైవ్ మ్యూజిక్ పాడేశాడట. గాయకులు ఉన్నారట, మెయిన్ సింగర్స్ ఉన్నారట, వీళ్ళందరితో పాటలు పాడిస్తాడట. ఆ పాటలు విని సాంగ్ మార్చండి అని చెప్తాడట. మామూలు ఎంజాయ్ లేదండి దీనికి. ఒకటి కాదు, రెండు కాదు, గాయకులు తిన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో వ్యక్తి చెప్తున్నాడు, బహుమంది భార్యలను సంపాదించుకున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. బహుమంది భార్యలను అంటే ఎంతమంది భార్యలు అంటే ఈ మాట నేను కావాలని అంటున్నాను, ఏమనుకోకండి, తప్ప అర్థం కావాలంటున్నాను. సెక్స్లో ఎక్స్ట్రీమ్ ఏంటో ఆయన చెప్పేశాడు. ఆయన అటు జోలికి పోవద్దు అన్నాడు ఆయన. అందుకు కొన్ని పదాలు రాస్తాడు ఆయన. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక నిప్పులు కుప్ప ఒడిలో పెట్టుకొని నాకు కాలదు అనుకుంటే ఎంత అమాయకత్వమో, ఈ లైన్స్లోకి వెళ్ళినోడు కూడా, అంటే ఈ శృంగార జీవితపు మార్గాల్లోకి వెళ్ళినోడు కూడా నాకేమీ కాదని అనుకునేవాడు కూడా అంత అమాయకుడు. అంటే నిప్పులు కాలవని అనుకున్నవాడు ఎంత అమాయకుడో, ఈ మార్గాల్లో వెళుతున్నవాడు కూడా నాకేమీ కాదని అనుకోవడం కూడా అంత అమాయకత్వం. అందుకే ఆయన చూశాడు. ఎన్ని విషయాలు చూశాడంటే ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఇవన్నీ చూసి అసలు అటు వైపుకు పోవద్దు, వాటి జోలికి పోవద్దు. చాలామంది సంసారాలు ఎలా చిదిగిపోతున్నాయి తెలుసా? ఈ చీకటి పనుల వల్లనే చిదిగిపోతున్నాయి. విలేజ్లో ఒకప్పుడు ఎక్కడో టౌన్స్లో, ముఖ్యంగా అర్బన్ సిటీస్లో, ఇంకా పైకి పోతే ఎక్కడో పై దేశాల్లో ఉండే కొన్ని వ్యాధులు. ఆ వ్యాధుల్లో కొన్ని వ్యాధుల పేరు చెప్పిన ఎయిడ్స్, HIV. ఈరోజు సొంత భార్యతో కాపురం చేయరాని ఎంతో మంది పెద్దలు చెప్పిన, బైబుల్ లాంటి ఎలాంటి సూత్రాలు చెప్పినా ఈరోజు విచ్చలవిడి శృంగారం ఎక్కువైపోయింది. విచ్చలవిడి శృంగారం. దానివల్ల ఏమైంది? మాట నేను చెప్తున్నాను, ఏమనుకోకండి. నీ భార్యకి ఇంకా వయసు ఉంటుంది, నీ పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. నువ్వు విచ్చలవిడి తిరుగులు తిరగడం వలన నీకు ఇప్పుడు ఏదో HIV అది ఎయిడ్స్, లేదా HIV ఫామ్ అది ఎయిడ్స్గా అది సంతరిస్తే తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీతో పోతుందా? నీకు వచ్చిన వ్యాధి నీ బిడ్డలకు అంటిస్తావు. నీతో పోతుందా? నీ భార్యకు అంటిస్తావు. ఇలాంటి కేసులు ఎన్ని లేవు చెప్పండి సొసైటీలో? ఇలాంటి కేసులు ఎన్ని లేవు చెప్పండి? అందుకే ప్రతి వానికి బైబిల్ ఏమో చెప్పినా, ప్రతి వానికి సొంత భార్య ఉండాలంతే. ఎక్స్ట్రీమ్ వద్దు, బయటికి పోవద్దు. సొలొమోను గారు చెప్తున్నారు, అటువైపుగా పోవద్దు, అందులో ఏమీ లేదు.
మీరు ఏదేదో అనుకుంటున్నారు మీ జీవితంలో మీరు గమనించండి. నీ భార్య భర్త, భర్త భార్య, మీ ఇద్దరే. ఇక మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది. దానివలన ఎఫెక్ట్ అవుతారు, దానివల్ల నష్టపోతారు. సొలొమోను గారు ఇన్ని విషయాలు ఎందుకు రాస్తున్నారంటే ఆయన చూసిన విషయాలు మనుషులందరికీ చెప్తున్నాడు. అంత చెప్పి 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా కన్నులు ఆశించిన ప్రతి దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇది నా పనుల వలన నాకు దొరికిన భాగ్యమే. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు ఇప్పటి వరకు, అంటే నవ్వు కొరకు నిదానించి చూశాను, తాగుడు కొరకు నిదానించి చూశాను, సంపాదన కొరకు నిదానించి చూశాను, దాసులేంటి నిదానించి చూశాను, ఇల్లు కట్టుకోవడం ఏంటో నిదానించి చూశాను, శృంగారం అంటే ఏంటో ఈ మొత్తం లైఫ్లో ఇవన్నీ జరిగిన తర్వాత నిదానించి చూసి యోచింపగా అవన్నీ నాకు అనిపించినవి వ్యర్థము. ఏమన్నాడు? వ్యర్థము. వీడి జోలికి పోవద్దంటే లైఫ్కి మీనింగ్ నవ్వులాటలో లేదు, లైఫ్కి మీనింగ్ తాగులాడడం, తాగి తందనాలాడడంలో లేదు, లైఫ్కి మీనింగ్ చికటి పనులు చేయడంలో కాదు, జీవిత సత్యాలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో లేదు, జీవిత సత్యాలు తిని తిరగడంలో లేదు, జీవిత సత్యాలు ఎక్కడున్నాయో తెలుసు. ఇదిగో జీవిత సత్యాలు మాట్లాడుతున్నాడు. జీవిత సత్యాలు గాలికి పడుతున్న ఈ పనుల్లో లేవు. జీవిత సత్యాలు ఎక్కడ కనబడుతున్నాయో చెబుతున్నాడు చూడండి. ఒకటి గాలికై ప్రయాసపడినట్లు నాకు కనబడుచున్నది, సూర్యుని కింద లాభకరమైనది ఏదియూ నాకు లేనట్టు కనబడుచున్నది. మనిషికి ఈ విషయాల్లో మనిషికి ఉపయోగకరమైన ఏది లేదు. తాగావా చచ్చిపోతావు, నవ్వేవా ఉపయోగం లేకుండా పోతావు. ఇదిగో మనుషుల కొరకు సంపాదనతో తిరుగుతున్నావా, సంపాదన కూడా నీకు ఉపయోగం లేకుండా పోతుంది. సంసారాన్ని వదిలి పిచ్చి పనులు చేస్తున్నావా, దాని వలన కూడా నీకు ఉపయోగం లేకుండా పోతుంది. జీవితం విలువ ఒక విలువ ఉంది. ఆ విలువ ఏంటో నీకు అర్థమైతేనే నీ జీవిత సత్యాలు ఏంటో నీకు అర్థమవుతాయి. ఇది మొదటి 2 అధ్యాయాలు రాసుకొచ్చాడు. ఇక్కడి నుంచి 2 అధ్యాయాలు రాసుకొచ్చిన ఆయన అనేక సంగతులు చెప్పుకుంటూ వెళితే ముగింపు అధ్యాయం ఏం రాస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదండి. ఏటి యందు ఇప్పటివరకు 2 అధ్యాయం లిస్ట్ చదివాం. నవ్వు యందు మనకు సంతోషం లేదు, తాగుడు యందు సంతోషం లేదు, సంసారాన్ని మీరే చేస్తున్న పనుల్లో సంతోషం లేదు, సంపాదనలో సంతోషం లేదు. వీటి యందు సంతోషం లేదని చెప్పి సంవత్సరం రాకముందంటే నీ జీవితాన్ని ఇలాంటి విషయాల్లో దేని విషయాల్లో అర్థము చెయ్యొద్దు. వాటిలో సంతోషం ఉందని పరిగెట్టొద్దు. వాటిలో సంతోషం ఉందని నువ్వు పరిగెడితే వ్యర్థమైపోతావు. నవ్వుతూ ప్రతిరోజు నవ్వులాట పిచ్చి నవ్వులు నవ్వుతూ తిరిగితే రేపు పొద్దు నువ్వు నవ్వులాటకే పనికి వస్తావు. అరే ఇడు దేనికి అంటే ఆడు ఎకిలి చర్యలు చేసేవాడంటే దేనికి పనికిరాడని చెప్పుకుంటారు మీ ఊర్లో. మరి ఇటు దేనికి అంటే అదిగో ఆ సంపాదన తిరుగుతాడు, ఆ సంపాదనలో ఇటు కనీసం విలువలు కూడా ఉండరు. ఆడెత్తి మీద 10 ఈడెత్తి మీద 10 లాగడం తప్ప, ఈడు అన్యాయంగా అడ్డుకోలు ఎదగడం తప్ప వీడికి సుఖపడడం అంటే ఏంటో తెలియదు. ఇదే చెప్పుకుంటారు. ప్రతి వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమంటారు ఈ మాట నేను కావాలని అంటున్నాను, కుక్కకి ఈడికి తేడా లేదని చెప్తారు. గుర్తుపెట్టుకో. దానికి వావి వరుసలు ఎలా అయితే ఉండవో ఆ కుక్కకి ఈడికి తేడా లేవరా, వావి వరుసలు లేని పనికి మన నోటి రీడు అని చెప్పుకుంటారు. వీటి యందు సంతోషం లేదు, వీటి యందు సంతోషం ఉందని అనుకోవడం మన అమాయకత్వం. చాలా విషయాల్లో చాలా ప్రాంతాల్లో నేను చెప్తాను, మరలా ఒకసారి మీకు చెప్తాను వినండి. ఏదన్నా ఎలా ఉంటుందో తెలుసా, ఈ గుప్పులు మూసుకుని ఎలా తిరుగుతున్నాను అనుకోండి, మీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి. అన్నీ ఏదో పట్టుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు మీరు. ఆ గుప్పుల్లో ఏదో ఉంది ఏముండదు నా తలకే, ఆ గుప్పులు మూసాను అంతే. నేను అలా గుప్పులు తిరిగాను అనుకోండి, ఏమీ లేదు. మీ ఫోకస్ దేని మీద ఉండదు చెప్పండి, గుప్పుల్లో ఉండదు. ఏదన్నా ఎలా ఉండదు చెప్పినా అది కనబడినంత వరకే, అందనంత వరకే. అందిన తర్వాత ఏముండదు చెప్పినా తలపొడి తప్ప ఇంకేముండదు. గుర్తుపెట్టి ఎందుకంటే డీటెయిల్గా నన్ను అడగండి.
ఇంతకన్నా డీటెయిల్ కాదంటే నువ్వు దూరంగా ఉండేసరికి పెద్దల సామెత చెప్పారు, దూరపు కొండలు ఎలా ఉన్నాయంట, నునుపు. కొండెక్కిచ్చేస్తే మొత్తం సరదా దిగిపోతుంది. చూస్తుండగా కొండలు ఎంత హాయిగా ఉన్నాయో, ఎంత నునుపుగా ఉన్నాయో, ఎల్లు మొత్తం కంపలు గీరేస్తాయి నేను మొత్తం బట్టి. విషయం ఎలా ఉంటుంది చూడండి. దూరంగా ఉన్నప్పుడు అంటే ఏదైనా విషయం నువ్వు చూసేసరికి ఇదే లైఫ్ అనుకుంటావు. సొలొమోను అదే చెప్తున్నాడు, దుర్దినాలు రాకముందే వీటి యందు సంతోషం లేదని చెప్పు. సంవత్సరం రాకముందు వీటి యందు సంతోషం ఉండదా? వీటి యందు వయసు అయిపోయిన తర్వాత సంతోషం ఉండదు. ఈ సంతోషాలన్నీ ఎప్పటి వరకు ఉంటాయి తెలుసా? కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే. ఈ సంతోషాలన్నీ ఎప్పటి వరకు ఉంటాయి తెలుసా? కాస్త ఓపుకున్నప్పుడే. ఓపిక అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తాతయ్య దగ్గరికి వెళ్ళి కామెడీ షో పెట్టు, నువ్వెంత నవ్వించాలని నవ్వించు, నవ్వడు. నవ్వుతాతను నవ్వడు. నువ్వెంత అని చెప్పు, నవ్వమను, నవ్వడు. అతనికి తాగడానికి ఏమన్నా ఇవ్వి, తాగలేడు. అతనికి సంపాదనకి ఒక బంగారం మూట మీద ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి వయసు ఉడిగిపోయింది. వయసు అయిపోయిన వాళ్ళకి తాగుడి మీద ఉండదు. వయసు అయిపోయిన వాళ్ళకి నలుగురితో కూర్చుని నవ్వుకోవాలని ఉండదు. వయసు అయిపోయిన వారికి ఇలాంటి శృంగార జీవితాల మీద వాళ్ళకి అనిపించదు. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కథలు లేని పరిస్థితి. వాళ్ళు కూర్చున్నప్పుడు మీకు ఏం కావాలి పెద్ద ఆయన అడిగితే వాళ్ళ నోటంటూ సరిగా మాట కూడా రాదు. ఏం కావాలి పెద్ద ఆయన అడిగితే చెప్తారు వాళ్ళు, ఇక మాకేమవుతురా అంటారు. నీకేం కావాలి చెప్పు నాన్నమ్మ అని అడిగితే నాన్నమ్మ తాతయ్య చెప్తారు, ఇంక మాకేం వద్దురా, ఏం కావాలి చెప్పు అంటే అప్పుడు చెప్తారు, ఇంక మాకు దేని మీద ఆశ లేదురా, చూడాల్సినవన్నీ చూసేస్తాం. మరి ఏం కావాలి నేను అడిగితే అప్పుడు అంటారు, ఆ దేవుడు త్వరగా మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే బాగుండు. ప్రశ్న అడుగుతున్నాను, ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుందంటే ప్రశ్న, ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకెళ్తాడా? ఇన్ని రోజులు నీ జీవితం ఎక్కడ గడిపో తెలుసా? ఎటకారాలతోనే నీ జీవితం అయిపోయింది. ఇన్ని రోజులు నీ జీవితం ఎక్కడ గడిపో తెలుసా? తాగుళ్ళలోనే జీవితం గడిపేశావు. ఇన్ని రోజులు నీ జీవితం సంపాదనలోనే గడిపేశావు. ఇన్ని రోజులు నీ జీవితం తప్పుడు పనులు చేస్తూ బతికేస్తావు. ఇప్పుడు వయసు అయిపోయింది, కండరాలు ఉడికిపోయాయి, ఇక నీకు సత్తువు లేదు, కీళ్ళు అరిగిపోయాయి. ఇప్పుడు కూర్చున్నావు, నీకు తిండి మీద ఉండదు, నిద్ర మీద ఉండదు, దేని మీద ఆశ ఉండదు. ఇప్పుడు ఒక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం ఏంటంటే త్వరగా చచ్చిపోతే బాగుండు, దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు. దేవుడు అంటాడు, ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. దేవుడు గుర్తుపెట్టుకో. ఏం చేసావు? కాస్త ఓపుకున్నంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఇప్పుడు ఓపిక అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, నా సన్నిధికి వచ్చి, దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అంటే దేవుడు అంటాడు, నువ్వేం చేసావని తీసుకెళ్ళిపోవాలి. బతుకంతా తాగుడే పాడు చేస్తావు, బతుకంతా నవ్వులాటే చేస్తావు, బతుకంతా ఎలాగే పాడు చేస్తావు. ఇప్పుడు నీకు లైఫ్ మీద ఏముంటుంది చెప్పు? సొలొమోనుకి అనుభవాలు వచ్చేసాయి. సొలొమోను గారి దగ్గర బంగారం ఉంది. ముగించేస్తున్నాను. సొలొమోను గారి దగ్గర బంగారం ఉంది, సొలొమోను గారి దగ్గర ఎండు ఉంది, సొలొమోను గారి దగ్గర జ్ఞానం ఉంది, సొలొమోను గారి దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సొలొమోను గారికి చాలా ప్యాలెస్లు ఉన్నాయి. సొలొమోను గారికి ఇది లేదని కదండి, చాలా ఉన్నాయి. ఇంత జ్ఞానం, ఇంత తొలతూగిన ఆయనకి ఆ 11వ అధ్యాయం 4వ వచనం వచ్చేసరికి ఉంటుంది, సొలొమోను వృద్ధుడైపోయాడు అని ఉంటాం. ఏమైపోయాడట? సొలొమోను వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఆయనకి బంగారం ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వయసు అయిపోయిన ఆ వృద్ధుడు ఆ సొలొమోను దగ్గరికి వెళ్తే, సార్ మీకు ఏం కావాలంటే ఇప్పుడు ఆయనకి బంగారంతో పని లేదు. ఆయనకి వయసు అయిపోయింది. ఇప్పుడు వయసు అయిపోయిన ఆయన గుండెల్లో ఏం బాధ ఉంటుంది చెప్పండి? ఇక కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను. కొన్ని రోజుల్లో చనిపోతుందని చావుకాలం మనకు అనిపిస్తుంది, తెలుస్తుంది వయసు అయిపోయిన వాళ్ళకి. అప్పుడు ఆ పెద్ద ఆయనకి అనిపిస్తుంది, సొలొమోను గారు మీకు ఏం కావాలి? ఇంకో వాడ బంగారం తెమ్మన్నారంటే, వాడల బంగారాలు ఇంకా నాకు అవసరం లేదు. 1000 మందిని చేసుకున్నారంటే ఎంతమందిని? 1000 మందిని. 1000 మంది ఉన్నారండి. చచ్చిపోతాడని తెలిసిపోయింది. రేపు మనకు కూడా అలాంటి స్థితిగతులు వస్తాయి. మనకి వయసు అయిపోద్ది, డాక్టర్ చెబుతాడు మనం చచ్చిపోతామని. చచ్చిపోమని చెప్పండి, ఏదో రోజు చచ్చిపోతాం. ఆ చనిపోయేటప్పుడు మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మన దగ్గరగా మనవళ్ళో, మనవరాల్లో, కొడుకో ఎవరొకరు ఉంటారు. డాక్టర్ గారు వాళ్ళని పిలుస్తాడు, బాబు ఇలా రా అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఆ వరండాలో నిలబెట్టి మాట్లాడతారు. ఆ వరండాకు డోర్ ఉంటుంది, దానికి ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ పక్కనే మన మంచం ఉంటుంది. ఆ మంచం మీద వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటాం. డాక్టర్ గారు చెప్తుంటారు ఆడికి, మనవడికి, ఏమనంటే ఈయన ఏమవుతారు నీకు? మా తాతయ్య గారు అవుతారండి. ఆహా, తాతయ్య గారు ఇంకో 2-3 రోజుల్లో చచ్చిపోతాడు. దరిద్రవిడి చెప్పిన ఆ మాట కిటికీలోంచి మనకే వినబడుతుంది కదా, వినబడి లాస్ చేస్తాడు దేవుడు.
వినబడిన తర్వాత అప్పుడు ఏ మగాడికైనా ఎలా ఉంటుంది చెప్పండి, ముగించేస్తున్నాను. ఏ మగాడికైనా ఎలా ఉంటుంది తెలుసా? ఓ బాధ ఉంటుంది గుండెల్లో. నేను చచ్చిపోయిన తర్వాత సీరియస్గానే బాధపడతాడు. నేను చచ్చిపోయిన తర్వాత 30 సంవత్సరాలు కలిసి కాపురం చేసాం. ఎప్పుడో నాతో కాపురం చేయడానికి చిన్నప్పుడు నాతో పాటు వచ్చేసింది. 35 సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. రేపు నా భార్యని ఎవరు చూస్తారా నా మంచం మీద బాధపడుతుంటాడు మగాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత దానికి గుప్పుడు మెతుకులు ఎట్టే వాళ్ళు ఉన్నారా? దానికి వయసు అయిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్యని ఎవరు చూస్తారు? నేను వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డలు పట్టించుకుంటారా పట్టించుకోరా? నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కలిసి ఏడ్చాం, కలిసి నవ్వుకున్నాం, జీవితంలో చేదైనా తీపైనా కలిసి అనుభవించాం. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత తను ఎవరు చూస్తారు? బాధపడతాడు, కుమిలిపోతాడు. ఎంత ధైర్యంతో భాగస్వామి ముఖం చూసేసరికి ఏడుస్తాడు. ఏమైపోతుందో వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు జాతకం వినండి. ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడితే సొలొమోను గారికి ఎంతమంది ఉన్నారండి? 1000 మంది ఉన్నారు ఆయనకి. ఇప్పుడు ఆయన ఎంత బాధపడతా చెప్పండి, ఎంత బాధపడతారు చెప్పండి. ఎంత బాధపడ్డాడంటే వ్యర్థము చెప్పండి, సమస్తం అర్థం. అంత బాధపడ్డాడు ఆయన. 1000 మంది భార్యలు ఉన్నారు కానీ ఆయనకి ఏం లేదు చెప్పండి. వయసు లేదు, తాగడానికి కావలసినంత సరుకు ఉంది, ఏమి లేదు, వయసు లేదు. నవ్వులాటికి చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నవ్వడానికి బోసు నవ్వు లేదు. చాలా పరిస్థితులు ఉన్నాయి. ప్యాలెస్లు సుఖపడ్డానికి ఇప్పుడు ఆయన వయసు సహకరించదు. ఆయనకి ఏ జీవితం ఉన్నా ఇప్పుడు ఏది ఆయనకి నచ్చదు. బంగారం ఆయనకి నచ్చదు, సౌఖ్యం ఆయనకి నచ్చదు. మరి ఏం కావాలి పెద్ద ఆయన అంటే? ఆయనకి ఏమీ లేదు. ఇప్పుడు ఆయనకి కావాల్సింది మనశ్శాంతి. ఇప్పుడు ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మొత్తం జీవితం వడపోసిన తర్వాత అన్నాడు, మనందరికీ పాఠం చెప్తున్నారు, తాగే వాళ్ళని అన్నాడు, మరి ఇక తాకండి, తాగడంలో జీవితం లేదు. తిరిగేవాడిని అన్నాడు, తిరగడంలో జీవితం లేదు. పరిగెట్టేవాడిని పరిగెట్టొద్దు అన్నాడు, పాడు పనులు చేసేవాడిని పాడు పనులు చేయొద్దు అన్నాడు. జీవితం అంతా అయిన తర్వాత ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుని కాదురా. జీవితం అవ్వకముందే నువ్వు తెలుసుకోవలసినది, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే చెప్పండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారు జాగ్రత్తగా వినండి. దేవుని భక్తి రిటైర్ అయిపోయిన తర్వాత, దైవ భక్తి వయసు అయిపోయిన తర్వాత కాదు. భక్తి ఎప్పటి నుంచి ఉండాలట? బాల్యము నుంచే. నువ్వు బుడిబుడి నడకలు నడిచి కాస్త నీకు జ్ఞానం వచ్చేసరికి నీ సృష్టికర్త ఎవరో నువ్వు ఎతకడం ప్రారంభించాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఎందుకంటే మనకు వయసు మళ్ళీపోయిన తర్వాత మనకు అన్నం ఉండదు, అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, పొట్టను పుట్టిన కొడుకులు చూడరు, కూతుర్లు చూడరు. ఎందుకంటే అలాంటి సొసైటీ వచ్చేసింది. ఏ కొడుకులు కూతురు కొరకైతే మొత్తం సంపాదించి కట్టి వాళ్ళకి పెట్టుబడులు పెడతావో, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళే గెంటేస్తారు. గుర్తుపెట్టుకో. కాదా? రైమండ్స్ అధినేత తెలుసా? టెక్స్టైల్స్లో అదొక ప్రత్యేకమైన బ్రాండ్ అండి. ఆయన రైమండ్ సూట్స్, రైమండ్ షర్ట్స్, రైమండ్ బ్రాండ్. మొత్తం డబ్బులన్నీ పెట్టుబడి అంతా, ఆ వ్యాపారం పెట్టుబడి అంతా తెచ్చి ఆ కొడుకు పేరు మీద రాశాడు. ఇల్లుతో సహా కొడుకు పేరు మీద రాశాడు. ఆ రైమండ్, ఆ వృద్ధాప్యులు ఉన్న ఆ రైమండ్ అధినేతను కొడుకు ఏం చేశాడు తెలుసా? మొత్తం రాయించుకుని బయటికి ఎంటేశాడు. ఇప్పుడు రైమండ్ అధినేత ఏడుస్తున్నాడు కూర్చొని, అరే కనీసం నాకు ఇల్లు అయినా ఇవ్వండిరా అని కోర్టులో, ఇప్పుడు హైకోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కనీసం నాకు ఇల్లు అయినా ఇప్పించాడు. నా కొడుకు దొంగ కొడుకు, ఆడు మొత్తం నా ఆస్తి లాగేసుకున్నాడు, నా పేరు లాగేసుకున్నాడు, నా బ్రాండ్ లాగేసుకున్నాడు, నా ఇల్లు కూడా లాగేసుకున్నాడు. కనీసం నాకు ఇల్లు కూడా లేదు. అద్దింట్లోనే చిన్న గదిలో ఉంటున్నాడండి రైమండ్ అధినేత. సొసైటీ రోజు రోజుకి ఎలా మారిపోతుందో తెలుసా? నిన్ను సాకేవారు చూసేవాళ్ళు బెడ్లు కూడా చూడరు. గుర్తుపెట్టుకో. నిన్నెవ్వరూ చూడరు. భార్య చూస్తుంది అనుకుంటున్నామేమో, భర్త చూస్తాడా కూడా ఏం చూడరు. పెళ్లి మీద లాడి ఏదికల మీద ప్రమాణం చేస్తారు అంతే. వ్యాధి అందును, బాధ ఎందును, ఎక్కడికి వెళ్ళను, ఇద్దరునే ఉంటాను, సాగు తప్ప చెప్పండి. మళ్ళీ ఏది అన్నాడు, పద్యాలు మాదిరి చెప్తారండి అక్కడ ఏదిక మీద. వ్యాధి ఎందు, బాధ ఎందు, ఎక్కడికి ఉడిదే, అన్ని దొంగ ప్రమాణాలు ఉడిదే. విషయం ఏంటి చెప్పిన? వ్యాధి ఎందు, బాధ ఎందు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కరోనాలో కనబడకుండా వెళ్ళిపోయారండి. ఉన్నారా? కరోనా కనబడితే భర్తకు కరోనా వస్తే గదిలేడేయారు, భార్యకు కరోనా వస్తే గదిలేడేయారు. ఎడలేదు. వ్యాధి ఎందు ఉంటాను వాళ్ళు ఉన్నారండి.
రాక అక్కడ ఉండు అన్నారట. దాహం వేస్తుందంటే ఒక ఆవిడ ఏం చేసింది తెలుసు మా ఊర్లో, దాహం వేస్తుందంటే గ్లాస్ కర్ర కట్టించిందట, అదిగో తాగు అని. ఏయ్ కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు ఇలాంటి పనులకి ఇంకా చచ్చిపోవాలని నేను అన్నాను. చూసారా, అది ఏందన్నారా గ్లాస్ కట్టి ఇచ్చారట. ఆవిడకి కరోనా తీయడం చేయడం చెప్పిన కుక్కకు ప్లేట్లు అన్నం పెడతారు చూసారు, ప్లేట్లో కుక్క అన్నం పెడతారు చూసారా, అలా ప్లేట్లు దగ్గర రాక అక్కడ ఉండు, గడప దాటకు బయటకు రాకు, అక్కడ ఉండు, అగదులు ఉండు అని కంచం అక్కడి నుంచి అలా గెంటాడట, కుక్క గెంటినట్టు. ఆ బాధ ఎక్కువైపోతుంది, మీరు అలా కుక్కలా చూడకండి, కరోనా వచ్చిందండి. అది అందుండరు. మళ్ళీ చెప్తున్నాను, వయసు మళ్ళీపోయిందో ఇంటికి బరువైపోతాం, వయసు మళ్ళీపోయిందో మనమే బరువైపోతాం. మరో మాట నేను అడుగు ముందుకే చెప్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయం వేసిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయిన వాళ్ళకి యూరిన్కి వెళ్ళినప్పుడు ఈ బీపీ షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. యూరిన్కి పోయినప్పుడు బీపీ డౌన్ అయిపోతుంటుంది, వాళ్ళకి ఎవరు తోడుండరు. ఆ టైంలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే వాళ్ళకి ఎంత భయం వచ్చేసి సావుతో సెలగాటంలో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళండి భయం, ఎందుకంటే అక్కడే జారి పడితే తీసుకొచ్చి వాళ్ళ అర్ధరాత్రి కూడా ఎవరు ఉండరు. బాత్రూంలో పడిపోయి చనిపోయిన వృద్ధులు లేరండి. వాళ్ళకు యూరిన్కి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాణాలు పోయిన వారు, ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్న వాళ్ళు లేరండి. అందుకే వయసు ఎలా ఉంటుందంటే, ఒక ఉపదేశకుడే మంచి మాట అన్నాడు, ఆ రోజు మనం బతుకు బాగా కాస్త ఆరోగ్యంగా బతికినప్పుడు నాటుకోళ్ళు, ఆ కోళ్ళు, ఈ కోళ్ళు, గిన్నె కోళ్ళు, అన్ని కోళ్ళు తినేస్తాం. ఇంకా మనకు నోటికి ఇంకా అందాలు కానీ అన్నింటిని తినేస్తాం, మనిషిని తప్ప అన్నీ తింటాం, కక్క ముక్క డొక్క అన్నీ తింటాం. వయసు అయిపోయిన తర్వాత ఏం తినగలమా? ఏమీ తినలేం. వయసు అయిపోతుంది, ఏమీ తినలేం. తినాలనిపించదు, వండాలనిపించదు, తాగాలనిపించదు, అసలు ఏ దేని మీద ఉండదు, ఆ ఓపిక ఉండదు. అక్కడే మంచం మీద ఉంటావు. నీకు ఇంట్లో ఎవరైనా వయసు అయిపోయిన పెద్దోళ్ళు కానీ, అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, తాతయ్యలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కొంచెంసేపు మాట్లాడండి. వాళ్ళ గడ్డాల కింద రాత్రులు చేలు పెట్టుకుని అలా నిద్రపోకుండా అలా చూస్తుంటారు. వాళ్ళకి నిద్ర రాదు. జీవితంలో చివరి దశ ఏంటో చెప్పిన వృద్ధాప్యం. దాన్ని ఏమాడో తెలుసా, దుర్దినాలు అన్నాడు. నువ్వు నవ్వులాంటి జీవితం అనుకుంటున్నావు, నీకు దుర్దినాలు ముందున్నాయి, గుర్తుపెట్టుకో. నీకు తాగుడు జీవితం అనుకుంటున్నావు, నీకు దుర్దినాలు ముందున్నాయి, గుర్తుపెట్టుకో. తప్పుడు పనులు జీవితం అనుకుంటున్నాయేమో, దుర్దినాలు ముందున్నాయి, గుర్తుపెట్టుకో. ఆ రోజు అందరికీ బరువు అయిపోతాం. రోజు ఏదైనా తింటాం, ఒకరోజు ఏదన్నా తిందామని నచ్చిన కూర వండమంటే ఇంట్లో ఎవరు మనకి వంటరు. లోకువండి ఆ రోజు, కొడుకులకు లోకువా, కోడలకు లోకువా. నిన్న ఒక న్యూస్ వచ్చింది చూసారా, ఆ కోడలో మామగారిని ఎలా కొడుతుందో, ఎంత దారుణమో. ఆ మామగారు కట్టించిన ఇల్లు అది, ఎంత దారుణంగా కొడుతున్నారు. కొడుకు దగ్గరుండి సోతున్నాడు. ఏమనాలండి? ఈ సొసైటీని చూస్తుంటే అలా అనిపిస్తుంది. రేపొద్దు నువ్వు ఎవరికి బరువో తెలుసా? ఈదులో నడిచి వెళితే ఈ వృద్ధుడు ఆ చిన్న పిల్లలకు కూడా ఎలా ఉంటాడో తెలుసా? లోకుగా ఉంటాడు. అలాంటి వయసు వస్తుంది. ఆ రోజు మనకు అనిపిస్తుంది, నీకు తోడెవరుంటారంటే కోడలు ఉండరు, నీకు తోడెవరుంటారంటే కొడుకు ఉండడు, నీ అల్లుడు ఉండడు, నీ మనవాళ్ళు ఉండరు, నీకు ఎవ్వరు ఉండరు. నీకు తోడు ఉండాలంటే బైబిల్ చెప్తుంది, నీ సృష్టికర్త తప్ప నీకు ఎవరు తోడు ఉండరు. బైబిల్ ఇలా వాగ్దానం ఇచ్చింది. ముందు వరకు ఎత్తుకునేవాడు ఎవరట? యెహోవా. గుర్తుపెట్టుకో. నీకు వయసు అయిపోయిన తర్వాత నిన్నెవరూ సాకరు. నీకు వయసు అయిపోతే నీ ఇంట్లోనే అందరూ అంటారు, వాసన వస్తున్నారు ఇంట్లో అంటారు, వాసన చేస్తున్న సాకరీ చేయలేకపోతున్నాం అంటారు. పెద్ద పెద్ద ఇల్లులు తల్లిదండ్రులు కడితే వాళ్ళకి ఇచ్చే గదులు ఏంటో తెలుసా? బాత్రూమ్ పక్కన, చెట్ల కింద, మెట్ల కింద. మళ్ళీ చెప్తున్నానండి, పాపం కట్టుకుపోతారండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉంటాయి. జీవితం మళ్ళీ చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఎంత ఏడిపిస్తే వాళ్ళ కన్నీరు మీ వెనకాల పరిగెట్టుకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయిందంటే ఈ మానవ జీవితానికి ఎవరికైనా వయసు అయిపోద్ది. అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘాలు మరలా రాకముందే ఎలా ఉంటుందట? సూర్యుడికి చీకటి కమ్మేస్తే ఎలా ఉంటుంది అలా అయిపోద్దట ఆ రోజు జీవితం. ఒకప్పుడు మనకు వయసులో ఉన్నప్పుడు ఆ చివరిన ఉన్నవారు కూడా ఎవడో చెప్పేస్తాం మనం. చెప్పు, ఆ కూర్చుని మాట్లాడుతున్నది ఎవరో చెప్తాం. కానీ వయసు అయిపోతుంది ఎలా ఉంటుంది చెప్తున్నా, ఈ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి ఎవరు అంటాం. అయిపోయింది. ఒకప్పుడు దూరాన్ని ఉన్న వాళ్ళు చెప్పగలవు, ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు చెప్పంటే, సూర్యుడికి మబ్బు పడితే వెలుగు ఎలా పోయిందో ఇప్పుడు నీ బతుకు కూడా ఏం పట్టింది చెప్పు?
నల్లటి మేఘాలు కమ్మేసి అయిపోయింది నీ జీవితం. చీకటి కమ్మేసింది. చీకటి కమ్మేస్తే లోకం ఎలా చీకటి అయిపోద్దో నీ బతుకు మీదకి వయసు అయిపోయిన ప్రతి ఒక్కటికి చీకటి కమ్మేస్తుంది. ఇప్పుడు మనకు ఆ విషయాలు మనకు అర్థం కావు. వయసు మళ్ళిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది, ఆ రోజు నీకు బైబిల్ చదవాలనిపిస్తుంది. వయసు ఉన్నప్పుడు ఎవడో బైబిల్ చదవడం, ఎందుకంటే బైబిల్ లేని చాలామంది భక్తులు వచ్చారు చూసారా, బైబిల్ చదవాలనిపిస్తుంది. మనకి వయసు అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది బైబిల్ చదవాలని. విషయం ఏంటి తెలుసా, అప్పుడు నీకు బైబిల్ చదవాలనిపిస్తుంది, కానీ అప్పుడు నీకు కళ్ళు కనపడు. వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏ సభలకు వెళ్ళవు, ఎక్కడ కూర్చోవు, నీకు వయసు అయిపోద్ది. అక్కడ నీకు ఎక్కడ నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎక్కడ ఏ సభలో భక్తి, వైరాగ్యము, సహవాసము, సంఘము ఏది ఉండదు. వయసు అయిపోయిన తర్వాత ఈ బాధలన్నీ నీకు ఎక్కువైపోయి కాస్త దేవుని మాటలు వింటే బాగున్నా, ప్రాంగణానికి ఎవరైనా తీసుకెళ్తే బాగుండంటే నిన్నెవడు తీసుకెళ్తాడు? అందుకే ఒకప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఇప్పుడు గడప తట్టు కూడా బయటికి రాలేవు. సభకి వెళదామని ఉంటుంది, సభకి ఎవరు తీసుకెళ్ళరు. బైబిల్ చదువుదాం ఉంటుంది, నీకు కళ్ళు కనబడు. వాక్యం విందామని ఉంటుంది, నీకు చెవులు వినబడు. అది ఏమి లైఫ్ ఏంటంటే వ్యర్థమైన జీవితం, ఎక్స్పైర్ లైఫ్. ఒకప్పుడు ఏదన్నా తినేవాళ్ళు, అన్నీ అరిగేవి. ఇప్పుడు ఏమి తిన్నా అరగవు, అయిపోయింది. సొలొమోను గారు అంటున్నారు, సూర్యుని కింద జరుగుతున్న మనిషికి మిగిలేది ఏంటంటే వ్యర్థము, వ్యర్థము, సమస్తం వ్యర్థం. మరో మాట అంటున్నాడు, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే. ఎలా ఉంటుందట? వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందంటే, వాన వెలిసిన తర్వాత వాన వస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. బాగా వర్షం పడుతుంది అనుకోండి, అదో పిచ్చి మొక్కలు ఉంటారు కొంతమంది. ఆ పిచ్చి మొగాలకి పిచ్చి కోరికలు వస్తాయి. ఆ కోరికలు ఏంటి చెప్పినా, వాన పడుతుందో దేవుడు ఎంత చక్కటి వర్షం కురిపిస్తున్నాడో, దేవుడు ఎంత ప్రేమేంట్రా అను. బజ్జీలు ఉంటే బాగుండ్రా అన్నాడట, పొగోడి ఉంటే బాగుండ్రా అన్నాడట. చూసారా, వాన పడుతుంది. ఆ వాన ఒక లెసన్ నేర్పిస్తుంది మనకి. వాన పడుతున్నప్పుడు హాయిగా ఎలా ఉంటుందో, సత్తు ఉన్నప్పుడు కూడా జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, నచ్చిన పనులన్నీ చేస్తాం. ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. లైఫ్ను పోలుస్తున్నాడు వానతో. అంటే వాన పడుతున్నప్పుడు జీవితం హాయిగా ఎలా ఉంటుందో, వాన వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందండి? చిరాకుగా, చిత్తరగా, డ్రైనేజీలు పొంగిపోయి అశుద్ధాలన్నీ కనబడి ఎంత దరిద్రంగా ఉంటుందండి. వాన వెళ్ళిపోయిన తర్వాత అడుగు బయటికి ఎట్టాలనిపిస్తుంది. అంటే వర్షం పడుతున్నప్పుడు టైమింగ్ ఎలా అయితే హాయిగా ఉందో, వర్షం పోయిన తర్వాత కూడా అంత అసహ్యంగా ఉంది. లైఫ్ కూడా అంతే. అన్ని కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నప్పుడు లైఫ్ హాయిగా ఉంటుంది. వర్షం పోయిన తర్వాత నేల ఎంత చిరాగ్గా అయిపోయిందో, ఓపుకు పోయే కూడా మన జీవితం ఎలా ఉంటుంది? అంత చిరాగ్గా అయిపోతుంది. వర్షం వస్తున్నప్పుడు కొంతమంది బజ్జీలు కావాలంటారు, వర్షం వస్తున్నప్పుడు కొంతమందికి అదిగా అంటారు. వర్షం వచ్చినప్పుడు ఈసారి చూడు, ఆ వర్షాన్ని చూసినప్పుడు ఇదిగో జీవితం కూడా ఇలాగే వర్షం పడిపోయినట్టుగానే జీవితం కూడా చాలా త్వరగా అయిపోతుంది. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, వర్షం వస్తుంటే ఆ రోజుల్లో హీరోయిన్లు ఎక్కువ, వీళ్ళందరూ వర్షంలోకి వచ్చేసి పైకి చూసి వర్షంతో మాట్లాడేవారండి. ఏంటో మరి, ఎక్కడున్నావు ఇన్ని రోజులు, ఎక్కడికి వెళ్ళావు అట్లా, ఎవరిని? వర్షాన్ని తాకున్నావా? హిమాలయాల్లో తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళావు? అవ్వాలని తెలియదు నీకు. ఎవరితో? వర్షంతో. అంటే వీళ్ళు పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఇందులోకి ఈ వర్షంలోకి వచ్చిన వెంటనే వర్షంతో మాట్లాడుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళావు అనగా టక్కమని పిడిగడిపోలేండి మీద దెబ్బకి ఎప్పుడు ఇంకెవరు రారో వర్షంలో పాటలు పడ్డాయి. నీకు వర్షం చూస్తే దేవుడు గుర్తురా, పాట గుర్తొస్తుందా? నీకు వర్షం చూస్తే నీకు బజ్జీలు గుర్తొస్తున్నాయరా? నీకు వర్షం చూస్తుంటే నీకు పొగోడీలు గుర్తొస్తున్నాయి. ఒక్కొక్కడు కూడా గుర్తొస్తుంది. దేవుడు గుర్తొచ్చేవాళ్ళు ఉన్నారండి. దేవుడు గుర్తొచ్చిన ఒక్కళ్ళు లేడండి. అందరికీ తిండి గుర్తొచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ గుర్తొచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ సొలొమోను అంటున్నాడు, ఈసారి వర్షం చూడు, నీ జీవితం నీకు గుర్తు రావాలి. ఈసారి వర్షాన్ని గమనించు. వర్షం పడిపోయిన తర్వాత నీకు ఎంత చిత్రగా ఉంటుందో జీవితం కూడా ఒక రోజు అయిపోద్ది, చిత్తడైపోద్ది. ఎలా ఉంటుందో తెలుసు? అదిగో అక్కడే తింటావు, అక్కడే పోస్తావు, అక్కడే ఉంటావు. నీకు సహాయం చేసేవాడు కూడా ఎవడు రాడు. ఆ రోజు ఒక రచయిత, ఒక మంచి ఉపదేశకుడికి మంచి మాట అన్నాడు, అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే గాని బతకని రోజులు వస్తాయి. అదే మన జీవితం ముగిసిపోయే రోజు. గుర్తుపెట్టుకోండి. సొలొమోను సూర్యుని కింద జరిగిన ప్రతి విషయాన్ని రాశాడు. మొక్కల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, జలసరాల గురించి రాశాడు. అన్నిటికన్నా వైరాగ్యంగా దేని కొరకు ఎక్కువ రాశాడంటే మనిషి కొరకు రాశాడు. మనిషి పడుతున్న ప్రయాస కొరకు రాశాడు. వాడు పరిగెడుతున్న ఉక్కిరి బిక్కిరి పలుగురు కొరకు రాశాడు. వీటన్నిటి గురించి రాసి పిచ్చోడా పరిగెట్టొద్దరా అని చెప్పాడు.
నేను ఆల్రెడీ చూసి వచ్చానురా, ఇక మళ్ళీ అటువైపుకు పోకరా, వీటి వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదురా, వ్యర్థము, ఈ భూమి మీద మిగిలే సమస్తము వ్యర్థము తప్ప ఇక దేనికి పనికొచ్చేదిరా, సమస్తము వ్యర్థము 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 వ్యర్థము. ఈ లైఫ్లో నీకు ఏదైతే అర్థం అనుకుంటున్నావో అర్థం ఒక్కడి కూడా లేదు, వ్యర్థమే అన్న. మరి ఏమీ లేదా మనిషికి అర్థం అంటే సొలొమోను చేతులెత్తాడు, అర్థవంతమైనది ఆ సూర్యుని కింద కనబడలేదు, ఎక్కడా లేదు. మరి ఎక్కడుంది అర్థవంతమైనది అంటే సొలొమోను చూచాయిగా చెప్పొదిలేస్తాడు. అర్థవంతమైనది ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏది వ్యర్థము కాదట? ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదంటే నువ్వు చేస్తున్న మీటింగ్స్ కానీ, నువ్వు చేస్తున్న దేవుని పరిచర్య కానీ, సంఘంలో నువ్వు పోషిస్తున్న పాత్ర కానీ, సువార్త కొరకు నువ్వు చేస్తున్న ప్రయాణాలు కానీ ఒక్కడ కాదు. సువార్త కొరకు నువ్వు పెడుతున్న 10 రూపాయలు పెట్టుబడి కానీ ఇవేమీ వ్యర్థము కానివి. ఇక ఈ భూమి మీద ఇది తప్ప మిగిలినవన్నీ చెప్పండి వ్యర్థమైపోతాయి. నీ జీవితంలో అత్యధికమైన విలువైన సమయం ఏదన్నా ఉంది అంటే ఈ 2-3 గంటలు ఈ ప్రాంగణంలో గడిపో చూసావా, ఇదే విలువైనది, గుర్తుపెట్టుకో. అంతకన్నా విలువైనది ఏంటో తెలిసి ఈ రాత్రిలో విన్న ఈ వర్తమానం ఏదైతే ఉందో, ఈ వర్తమానాన్ని నీ జీవితంలో నువ్వు చొప్పించుకుంటే రేపొద్దున చస్తే నీకు విలువైనది ఏంటో తెలుసా? ఆ వర్తమానం ఆ రోజు విని నా జీవితాన్ని మార్చుకున్నానంటావు చూసా, అది విలువైనది. నువ్వు ఈ సమయాన్ని ఎక్కడెక్కడ ఎన్నిటికి గడిపావో నాకు తెలియదు, కానీ ఈ సమయాలు ఏవి లెక్కలోకి రావు. కానీ ఈ 2-3 గంటలు నువ్వు సభలో గడిపావు చూసావా, ఇది అర్థవంతమైనది, వ్యర్థము కానిది. నీ బైబిల్ చదివే విధానం వ్యర్థము కానిది, నీ ప్రార్థన జీవితం వ్యర్థము కానిది, నువ్వు దేవుని కొరకు పెడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థము కానిది. ఎంతమంది యవనస్తులు మీరు కలిసి రూపాయి పోగేసి దాసి ఇంత పెద్ద సభ చేసి మీ సేవకుల ద్వారా ఇంత కార్యక్రమం చేస్తున్నారే, మీరు సూర్యుని కింద ఏ పరుగులైనా వ్యర్థం అవుతాయేమో కానీ ఈ మీటింగ్ కొరకు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. రేపు పొద్దున్న దేవుని దగ్గర చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే పలానా టైంలో, పలానా రోజు, పలానా రాత్రి ప్రభువా నీ యొక్క సువార్త వినిపించడానికి మా రెక్కల కష్టంలో 10 రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటావు చూసావా, అదే ఆ రోజు మిగిలిపోదు, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నిన్నెవరూ సాకరు, నీ జీవితంలో చెప్పుకోవడానికి ఏముండవు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీ బంగారం కానీ ఏది ఎక్కడికి రాదు. నువ్వు దేవుని కొరకు చేసింది ఆ రోజు మిగులుతుంది. అందుకే ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఏమని ముగిస్తున్నాడో చూడండి. 12వ అధ్యాయం 11వ వచనంలో, ఇదంతా ఈయన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చినంటే నువ్వు చేసే పనులన్నీ తెస్తాడు. ఏ పనులు నువ్వు 10 రూపాయలు ఎంత ఖర్చు పెట్టావు కూడా ఆ రోజు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఏ సమయాన్ని గడుపుతున్నావో అడుగుతాడు, గుర్తుపెట్టుకో. సమయాన్ని అడుగుతాడు, కష్టాన్ని అడుగుతాడు, కష్టార్జితాన్ని అడుగుతాడు, నువ్వు పీల్చుకుంటున్న గాలిని అడుగుతాడు. ప్రతి దానిని అడిగి నీ 60 ఏళ్ళ జీవితాన్ని దేనికి ఉపయోగించారని అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర జవాబు ఉండాలి. దేవా, ఆ రోజు నేను సువార్త విన్న దగ్గర నుంచి, నేను మారిన దగ్గర నుండి, నేను రక్షణ జీవితం పొందిన దగ్గర నుంచి, ఇదిగో నా జీవితంలో ప్రతిరోజు నీ కార్యం తప్ప నా జీవితంలో ఏది లేదని చెప్పుకున్నప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అవేమీ లేదు, నేను కేవలం వస్తున్నాను వెళుతున్నానంటే దేవుడు అంటున్నాడు, వీటి వలన ఉపయోగం లేదు, నీ జీవితం మొత్తము వ్యర్థము. డబ్బు కాదండి, బంగారం కాదండి, సృష్టికర్తను తెలుసుకోవడంలోనే జీవితానికి ఏముందట? అర్థం ఉంది. నిన్ను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకో, నీ దేవుడి పట్ల నీకు ఎంత అవగాహన ఉందో తెలుసుకో, ఆయన గురించిన జ్ఞానం ఎంత ఉందో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవుడిచ్చిన గ్రంథం మీద నీకు ఎంత పొట్టుందో చూడు. దేవుని కొరకు నువ్వు ఒక గొంతుని కానీ, నీ పనిని కానీ, నీ పాకెట్ మనీ కానీ నువ్వేం ఉపయోగిస్తున్నావు చెక్ చేసుకు. ఎందుకంటే బాల్య దినముల నుండే నీ సృష్టికర్త కొరకు నువ్వేం చేసావో దేవుడు అడుగుతాడు. అది ప్రతి క్రియని, అది మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా, ప్రతి దాన్ని దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ రోజు మనం సిగ్గుపడిపోయి నిలబడతామంట. ఆ రోజు సభకి వెళ్ళిన ప్రభా, జేమ్స్ గారు ఎవరో వచ్చారు, 1.5 గంట వాకింగ్ చెప్పాడు, నా చేతిలో బైబిల్ కూడా లేదు ప్రభు అంటే, తీసి నీలిపిడి చీకట్లో గేంటేండి అంటాడు, గుర్తుపెట్టుకో. ఆ రోజు చక్కటి ఉపదేశం విన్నాను ప్రభా, విన్నాను కానీ నేను మారలేదు ప్రభా అంటే, నాకు తెలుసురా నువ్వు మారలేదని అడుగుతాడు, గుర్తుపెట్టుకో.
ఇక్కడ ఎంతమందికి రక్షణ లేదో నాకు తెలియదు, కానీ ఈ వర్తమానం మీకే నేరుగా చెప్తున్నాడు, రక్షణ లేని వారికి జాగ్రత్త. నువ్వు ఎన్ని పరుగులు పరిగెట్టినా పరుగులన్నీ వ్యర్థ ప్రయత్నం. పరిగెట్టు, దేవుని కొరకు పరిగెట్టు. ప్రయాసపడు, దేవుని కొరకు ప్రయాసపడు. నీ ఆరోగ్యం అరగొట్టు, దేవుని కొరకే నీ ఆరోగ్యం అరగొట్టు. ఎంత దేవుని కొరకు చేయాలో అంతవరకు దేవుని కొరకు చేయి. నీ స్థానిక సంఘస్థులు ఉన్నారా? ఆ సంఘస్థులకు నువ్వు ఏ విధమైన మేలుకొలుపుంటూ ఉండు. నీ స్థానిక దైవజనుడికి ఏం ఉపయోగపడతావు చూడు. నీ సంఘానికి నువ్వు కట్టుబడి జీవించు. ఇంత చెప్పాక ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆ విషయం ఏంటంటే, సొలొమోను గారు 1000 మందిని చేసుకున్నాడంట అంటారు. అర్థం మనకి ఏంటంట, సొలొమోను గారు 1000 మంది చంపెత్తడు అలాంటి గారు మీరు అర్థం చేసుకున్నాడంటే. ఇప్పుడు నువ్వు చూడాల్సిన సొలొమోను కాదు, క్రొత్త నిబంధన ఎలా అందే. క్రొత్త నిబంధన ఏమని తెలుసు? ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చూడాల్సిన సొలొమోను కాదు, దావీదుని కాదు, వీళ్ళను కొనసాగింపజేసిన విశ్వాసానికి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడు, ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఒక మనిషిని ఎలా నిలబడాలో నేర్పించే మాదిరికరమైన గొప్పవాడు. ఒక మనిషి ఎలా మాట్లాడాలో నేర్పించే గొప్పవాడు. అందుకే పేతురు గారి గూర్చి చక్కటి మాట రాశాడు. ముగించుకుందాం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించిన. 21వ వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు నాకు మనందరికీ మాదిరి ఉంచిపోయిన. ఇప్పుడు మన మాదిరి ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధనలో సొలొమోను కన్నా గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనే మనకు మాదిరి. అంటే ఈయన ఎంత బాగా మనం తెలుసుకుంటే మన లైఫ్ మనకి అంత బాగా అర్థం అవుద్ది. ఈయన గురించి ఎక్కడ చెప్తారు? రచ్చబండలో చెప్తారా? మొబైల్లో? ఈయన గురించి ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పరు. మీ స్నేహితుల మధ్య చెప్పరు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎక్కడ చెప్తారంటే ఎవ్రీ సండే మీ చర్చిలో చెప్తారు. మీ స్థానిక దైవజనుడు నిలబడి మాట్లాడతాడు. ఆ పాస్టర్ గారు ప్రతి వారం ఏం మాట్లాడతారు? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడతారు. ఆయన గురించి మీరు ఎంత బాగా తెలుసుకుంటే మీ జీవితాలు అంత అర్థవంతంగా మారుతాయి. అందుకే మించిపోయింది ఏమీ లేదు. ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి రక్షణలోకి రండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించండి. ఆయన గురించి ఎంత బాగా తెలుసుకుంటారో అంత బాగా తెలుసుకోండి. ఎందుకంటే యవన జీవితంలో ఎలా ఉండాలో, నడి వయసులో ఎలా ఉండాలో, జీవితాన్ని ఎలా ముగించాలో, ప్రతి మానవ జీవితానికి ఒక చక్కటి పాఠం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం. అందుకే ఇప్పుడు మనకు సొలొమోను మాదిరి కదా. ఎందుకంటే సొలొమోను అన్నీ అనుభవించిన తర్వాత అన్నాడు, నాలాగా మీరు ఎవరు అలా పాడవద్దు అన్నాడు, నాలాగా ఎవరూ చేయొద్దు అన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమీ చేయకుండానే అదెంత పెద్ద పాపమో ఎలుగెత్తి చెప్పాడు. ఇప్పుడు మనకు మాదిరి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్నే చూద్దాం, ఆయన్నే నమ్ముదాం, ఆయన బట్టే జీవిద్దాం. సృష్టికర్త అయిన స్మరణకు తెచ్చుకుందాం. ఎందుకంటే మనకు వయసు అయిపోతే మృదువు వచ్చినప్పుడు ఎత్తుకునేవాడు ఒకే ఒక్కడు. మనం నమ్ముకున్న మన వలన ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనం పుట్టించిన సృష్టికర్తే వయసు అయిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు? మనల్ని ఎత్తుకుంటాడు. మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు అనుకోకండి. ఎందుకంటే ఈ మనవరాలు నమ్మకండి. చాలామంది ఈ మనవరాలు నమ్మేసి వాళ్ళ పేర్ల మీద పెద్ద పెద్ద పాలసీలు కడుతున్నారంట. పాలసీలు మళ్ళీ వాళ్ళ చెవిలో చెప్తారు, 50 లక్షల పాలసీ కడుతున్నాను అని చెప్పేలాడి చెప్తారు. ఆ పాలసీలో ఒక పేరు, ఆ పాలసీలో ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటి చెప్పిన, తదనంతరం 50 లక్షలు వస్తాయని. తదనంతరం అంటే నువ్వు పోవాలి, నువ్వు పోతే కానీ రావు. ఈ మొక్క మళ్ళీ అడిగి చెప్పు, ఎవడికి 50 లక్షల పాలసీ కట్టాడు రండి, ఎవడికి? మనవాడికి. ఆడేమనుకుంటాడు, మా మామ ఇంకో 10 సంవత్సరాలు బతకాలనుకుంటాడా? త్వరగా పోతే పోను, మా మామ వాళ్ళకి 50 లక్షలు వస్తాయి అనుకుంటాడు. అందుకే నువ్వు ఎంత దాసావు కాదు, ఎంత పోగేసావు కాదు, నీ మనవళ్ళకు కాదు, నేను పుట్టించిన సృష్టికర్త కొరకు ఆ పరలోకమందు ఏమన్నా దాసావా? నీ దగ్గర ఉంటే లేనోళ్ళకి పెట్టు, నీ దగ్గర ఉంటే దేవుని కొరకు ఏదన్నా చేయి, నీ దగ్గర ఉన్న సృష్టికర్త కొరకు ఏదో ఒక పని చేయి. ఆయన కొరకు ఎంత ఖర్చు పెడితే నువ్వు పరలోకమందు అంత జమ చేసుకుంటావు. దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నిత్యత్వంలో నిలబెడతాడు. ఆ గొర్రె పిల్ల ఎల్లకాలం నీకు నాకు తోడై ఉంటాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గంటన్నర వ్యవధిలో తండ్రి ఎవరికి మాట్లాడదామో నాకు తెలియదు తండ్రి. ప్రతి ప్రాంతానికి జీవిత సత్యాలు అవసరం తండ్రి.
మానవ జీవితం తండ్రి ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటి జీవితం దేవా, నీటి బుడగ లాంటిది. ఈ జీవితాల్లో తండ్రి మిగిలేవేమీ లేవు తండ్రి. కొడుకులు, కూతుర్లు, సంపాదన, బంగారము, సౌఖ్యాలు, భవంతులు ఏవి మాకు అక్కర్లు రావు తండ్రి. ఆ రోజు ఇవన్నీ ఉన్నా దేని మీద మాకు మనసు ఉండదు తండ్రి. ఆ రోజు మా మనసు స్పందించేది, స్మరించేది ఎవరినైనా ఉంది అంటే ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండని. ఆ రోజు మా హృదయంలో ఉన్న భారానికి మీ దగ్గర నుంచి స్పందన రావాలి అంటే దాన్ని మా జీవితాల్లో మీకెక్కడ స్థలం ఇచ్చాం దేవా. జీవితమంతా సంపాదన తిరిగాం, జీవితమంతా కొడుకులను తిరిగాం, జీవితమంతా తండ్రి లౌకికమైన వ్యసనాల్లో తిరిగాం, జీవితమంతా ఇదే ఖర్చు చేసి పడేస్తాం. జీవితంలో మీ కొరకు మేము చేసింది ఏమీ లేదు దేవా. అందుకే మా బాల్య దినములందే మిమ్మల్ని స్మరించడం మాకు శ్రేయస్కరం. మాకు ఊహొచ్చిన దగ్గర నుంచి తండ్రి మా సృష్టికర్త ఎవరో అని ఎతకడం మాకు శ్రేయస్కరం. ఈ రాత్రి ముఖాముఖిగా చాలామందితో మీరు మాట్లాడారు తండ్రి. యవనస్తులు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి, బాలురు ఉన్నారు. వీళ్ళందరికీ తండ్రి మీ ఉపదేశాన్ని అందించారు. అర్థమైన వారు ధన్యులు, అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించాలనుకున్న వారు మరీ ధన్యులు తండ్రి. ఈ మాటలు అర్థం చేసుకుని తండ్రి ఎవడైనా పెడచెవిని పెడితే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు తండ్రి. దైవజనులు ఉన్నారు తండ్రి, వారి ద్వారా ఘనమైన పరిచర్య జరిగించండి, వారి సంఘాలను ఆదరించండి తండ్రి. ఈ సభను జరిగించడానికి తండ్రి ఎవరైతే తమ్ముళ్ళు, అన్నలు తండ్రి, తండ్రి సమానులు ఎవరైతే కష్టపడ్డారో వారందరిని ఆశీర్వదించండి. మా ఉరుకులు పరుగుల జీవితంలో తండ్రి ఈ రాత్రి కూడా మా నోట మీరు కొన్ని మాటలు వినిపించినందుకు మీకే స్తుతులు ఆరోపిస్తూ అన్ని విధాలుగా తండ్రి మీకు లొంగిపోతున్నాను దేవా. తండ్రి ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మీ చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.